गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोद्भपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं वरुडदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। अपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम्। परमेश्वर स्वरूपమైన సభకి నమస్కారం. కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు, నడిచే దేవుడు అని పేరుగాంచిన వారు, నిలువెత్తు ధర్మస్వరూపులు. త్రేతాయుగంలో ధర్మానికి ప్రతినిధిగా రామచంద్రమూర్తి ఎలా నిలబడ్డారో, కరచరణాదులతో ధర్మమే రాశీభూతమై నడిచి వెళితే రాముడైతే, కలియుగంలో అదే ధర్మము కరచరణాదులతో కదిలి వెడితే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అయ్యారని, అందుకని ఆయనని నడిచే దేవుడు అని కీర్తించారు అని మనకి పెద్దలు చెప్పిన మాటల ద్వారా తెలుస్తుంది. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు లాంటి మహాపురుషులు కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి పేరు ఎత్తేటప్పటికీ 2 చేతులు ఎత్తి నమస్కరించేవారు. అటువంటి మహాపురుషులు సమాజము యొక్క ఉద్ధరణ కొరకు అందరూ ప్రశాంతంగా ధార్మికంగా జీవించాలన్న ఉద్దేశ్యంతో, దానికి గృహస్థాశ్రమం అత్యంత ప్రధానమైంది కనుక 99% మంది గృహస్థాశ్రమంలోనే ఉంటారు కనుక, ఆ గృహస్థాశ్రమం యొక్క ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకుని అందరికీ కరదీపికగా పనికొచ్చేటటువంటి ఒక అద్భుతమైన స్తోత్రం మనకు అందించారు. వివాహం కానప్పుడు యువతీ యువకులు పడేటటువంటి ఇబ్బందుల్ని గమనించి, మాకు ఆ ప్రతిబంధకం తొలగిపోయి మంచి వరుడు యోగ్యురాలైనటువంటి వధువు లభించేటట్టు, మంచి దాంపత్యం సిద్ధించేటట్టు మాకు ఏదైనా స్తోత్రం అనుగ్రహించండి అని అడిగితే, సాక్షాత్ కామాక్షి పరదేవతా స్వరూపులే తామై ఈ స్తోత్రాన్ని అనుగ్రహించారు. మనం 2 శ్లోకాల గురించి యథాశక్తి మాట్లాడుకోవడం జరిగింది. ఇవాళ 3వ శ్లోకం గురించి ఆయన నా చేత పలికించినంత మేర పలకడానికి ప్రయత్నం చేస్తాను. గ్రహనుత చరణే అని ప్రారంభం చేశారు. సర్వసాధారణంగా లోకంలో ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైనా ఏదైనా శుభం కోరుకున్నది జరగవలసిన సమయమునందు జరగనప్పుడు మనకి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి, ఏ కారణం చేత వివాహం ఆలస్యం అవుతోంది అని సంప్రదించడం జరుగుతూ ఉంటుంది. వివాహ ప్రయత్నం ప్రారంభం చేసే ముందు కూడా ఈ సమయంలో ప్రయత్నం మొదలు పెడితే ఫలవంతమవుతుందా అని ప్రయత్నం చేస్తారు. ఏదైనా ఒక మంచి సంబంధం వచ్చినా, అన్ని విషయాలు యోగ్యంగా కనపడినా, వారి భావి జీవితం గురించి మనసులో ఉండే బెంగ చేత ఒకసారి జ్యోతిష్కుల్ని సంప్రదించి, వీరిద్దరికీ గ్రహమైత్రి ఉందా,
వీళ్ళిద్దరూ దంపతులైతే ప్రశాంతంగా అభ్యున్నతితో ప్రస్థానం చేస్తారా అని పరిశీలన చేయిస్తూ ఉంటారు. మహాస్వామి వారు సర్వసాధారణంగా కుటుంబాలలో జరిగే పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వీటన్నిటికీ పరిష్కారాన్ని సూచిస్తూ పరదేవతని ఉద్దేశించి స్తోత్రం చేసినట్లుగా అందరికీ అందుబాటులోకి వచ్చేటటువంటి పరిష్కారాన్ని సూచన చేస్తున్నారు. అందరూ పెద్ద పెద్ద హోమాలు చేయించగలగచ్చు, చేయించలేకపోవచ్చు. అందరూ గ్రహశాంతుల కొరకు ధనాన్ని వెచ్చించగలగవచ్చు, వెచ్చించలేకపోవచ్చు. కానీ జగద్గురువు అన్న మాటకున్న గొప్పతనం ఏమిటంటే అందరికీ అందుబాటులో ఉండే పరిష్కారాన్ని మహాస్వామి వారు లోకానికి సూచన చేస్తున్నారు. చేస్తూ గ్రహనుత చరణి అన్నారు. గ్రహములు కూడా ఏ తల్లి పాదముల దగ్గర వంగి నమస్కరిస్తాయో, గ్రహములు కూడా ఏ తల్లి శాసనాన్ని ఔదలదాలుస్తాయో, ఏ తల్లి గ్రహాన్ని ఉద్దేశించి ఒక అధికారంతో కూడిన మాట అంటే గ్రహం కూడా ఔదలదాల్చవలసి ఉంటుందో, ప్రతికూలంగా ఉన్నది కూడా అనుకూలంగా మారవలసి ఉంటుందో, అటువంటి తల్లి పాదముల యందు నిరతిశయ ప్రీతి కలిగి ఉండి నమస్కరించడం కన్నా పరిష్కారం ఉండదు. అది చాలా గొప్ప పరిష్కారం అని మహాస్వామి వారు గ్రహనుత చరణే, గ్రహముల చేత నుతింపబడినటువంటి చరణములు కలిగిన తల్లి. ఎందుకనంటే గ్రహములు స్వతంత్రంగా ఫలితాన్ని ఇచ్చేస్తాయి అని అనడానికి ఉండదు. ఈశ్వరుడు ప్రధానుడు. ఈశ్వరుడు ఎట్లా చెప్తే అట్లా గ్రహాలు కూడా నడవవలసి ఉంటుంది. ఎందుకంటే కర్మఫల ప్రదాత ఈశ్వరుడు. లేకపోతే కర్మ గొప్పదైపోయి కూర్చుంటుంది. ఇప్పుడు నేను చేసినటువంటి పాపం దుఃఖాన్ని ఇస్తుంది, నేను చేసినటువంటి పుణ్యం సుఖాన్ని ఇస్తుంది. అది సామాన్యమైన సిద్ధాంతం. కానీ నేను ఒక జన్మలో గొప్ప భక్తిని పొంది ఉన్నాను అనుకోండి, అప్పుడు నన్ను రక్షించుకోవడం పరమేశ్వరుడి యొక్క ప్రధాన కర్తవ్యం. వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు భాగవతంలో. భక్తుడిని భగవంతుడు ఎందుకు రక్షించుకోవాలి అంటే ఆయన ఉన్నాడు అన్న నమ్మకం కలిగేది దానివల్లే. ఆయన్ని ఎంతో నమ్ముకుని బ్రతికేటటువంటి భక్తుడే చెడిపోయాడు అనుకోండి, భగవంతుడు ఎక్కడున్నాడండి అని సమాజం ప్రశ్నించే అధికారం ఉంటుంది. అందుకని అటువంటి పరిస్థితి రాకూడదు అంటే, అటువంటి అవకాశం ఎవరికి కలగకూడదు అంటే భక్తుడిని రక్షించుకోవడం భగవంతుడి యొక్క ప్రధాన కర్తవ్యం. కాబట్టి భగవంతుడు ఎప్పుడూ కూడా గత జన్మలలో చేసిన కర్మల యొక్క ఫలితం తన్నుకొచ్చేస్తోంది అనుకోండి, పెద్ద దుఃఖం ఏదో కలగాలి. ఇప్పుడు ఈ జన్మలో ఆయన భగవంతుని యందు నిరతిశయ ప్రీతి భక్తి కలిగి ఉన్నవాడు. ఆయన్ని కాపాడుకోవలసి వస్తే మొత్తం కర్మఫలాన్ని తీసేయగలడు. అసలు ఆ పాపము ఫలితం ఇవ్వకుండానూ ఆపగలడు. లేదా ఆ పాపము యొక్క ఫలితాన్ని ఇచ్చేటప్పుడు బాధపడకుండా భరించగలిగినంత ఫలితాన్ని మాత్రమే ఇవ్వగలడు. లేదా అసలు పాప ఫలితాన్ని ఇవ్వవలసిన వాడు పాప ఫలితాన్ని తీసేసి పుణ్యానికి ఎట్లా ఫలితం ఉంటుందో అలా అశుభం స్థానంలో శుభాన్ని ఇవ్వగలడు. లేకపోతే శ్లోకాలు ఎలా వచ్చాయి? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రావలసిన ఆపదని తీసేసి దాని స్థానంలో శుభాన్ని ఈశ్వరుడు అనుగ్రహించగలడు. కారణం, ఈశ్వరుడు సర్వజ్ఞుడు. విశేషించి ఆయనకి మించిన అధికారీక లోకంలో లేడు. కర్మాకర్మఫల ప్రదాత ఆయన. ఆయన అనుగ్రహం ఉందనుకోండి, ఆయన గ్రహాన్ని శాసించి నువ్వు ఇప్పుడు ఈ ఫలితాన్ని ఆయన విషయంలో ఇవ్వడానికి వీలు లేదు. అతను భరించడానికి వీలుగా ఇంత ఫలితాన్ని మాత్రమే ఇయ్యి తప్ప అతను తట్టుకోలేక నేలపడిపోయేటంత ఫలితాన్ని ఇవ్వవద్దని కూడా ఈశ్వరుడు చెప్పగలడు. ఆయనకు ఆ అధికారం ఉంది. అప్పుడు కామాక్షి పరదేవత ఎవరు? సాక్షాత్ సృష్టికర్తని స్థితికర్తని ప్రళయకర్తని కూడా నియమించి లోకములను పరిపాలించగలిగిన తల్లి గ్రహములను శాసించడం పెద్ద విశేషమేం కాదు. సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్తలే ఆమెను ప్రార్థన చేస్తారు అన్నప్పుడు గ్రహములు ప్రార్థన చేయకుండా ఎందుకుంటాయి? గ్రహములు కూడా తాము చెయ్యవలసిన పని చెయ్యడానికి కావలసిన శక్తిని ఆవిడ నుండే పొందుతాయి.
ఆమెయే శక్తి స్వరూపిణి, ఆదిశక్తి. కదలికలన్నీ ఆవిడ యొక్క లక్షణమే. కదలికలన్నీ ఆగిపోయి తనలో తాను రమించడం శివుడు. కదలడం శక్తి. లోకంలో ఎక్కడ ఏ కదలిక ఉండనివ్వండి, అది శక్తిపరం. అమ్మవారి కిందే లెక్కలోకి వస్తుంది. వచ్చినప్పుడు గ్రహములు కూడా తాము నిర్వర్తించవలసిన కార్యాన్ని నిర్వర్తించడానికి కావలసిన శక్తిని అమ్మవారి నుండి పొందుతూ ఉంటాయి. కాబట్టి ఆ తల్లి చేసిన శాసనాన్ని గ్రహములు కూడా ఔదలదాలుస్తాయి. కాబట్టి నువ్వు ఎందుకు బెంగ పెట్టుకుంటావు? నీకు తేలిక మార్గం వివాహ విషయంలో కావచ్చు, వివాహానంతరం కావచ్చు, నువ్వు అనుష్ఠించేటటువంటి ఆశ్రమ సంబంధమైన జీవితం కావచ్చు, నువ్వు గృహస్థాశ్రమంలో ఉంటే గృహస్థుగా, వానప్రస్థుగా ఉంటే వానప్రస్థుగా, ఏ ఆశ్రమంలో ఉన్నావో ఆ ఆశ్రమానికి సంబంధించిన ధర్మ నిర్వహణ యందు నీకు ఇబ్బంది కలిగితే పరదేవత ఉంది, దేనికి బెంగ? అమ్మవారి పాదాలు పట్టుకున్నవాడు పాడవడం అన్న మాట లోకంలో ఉండదు. కాబట్టి ఆవిడ పాదములు పట్టుకో. ఆవిడ గ్రహనుత చరణి, గ్రహముల చేత కూడా నుతింపబడిన పాదములు కలిగిన తల్లి అని మహాస్వామి వారు లోకానికి మార్గదర్శనం చేస్తున్నారు. మూకశంకరులు అమ్మవారి పాదములను గ్రహములన్నీ ఎట్లా ఆశ్రయించి ఉంటాయో, ఎట్లా ఆశ్రయించి ఉండి ఫలితాలను ఇస్తాయో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని రచన చేశారు. నిజానికి ఆ శ్లోకాన్ని మంత్రం అనే అంటారు సంప్రదాయంలో. ఆ శ్లోకాన్ని ప్రతిరోజు ఒకసారి చదువుకోండి, జపం చేయండి. దాని వలన అమ్మవారి అనుగ్రహంతో మీరు గ్రహస్థితుల వలన బాధపడుతుంటే చక్కబడే అవకాశం ఉంటుంది. మీ భక్తి మిమ్మల్ని కాపాడుతుందని చెప్తారు పెద్దలు. అందులో దధానో భాస్వత్త అమృత నిలయో లోహితవపు వినమ్రాణాం సౌమ్యో గురురపి కవిత్వంచ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమ కేతుర్మాత తవ చరణ పద్మో విజయతి అంటారు మూకశంకరుడు. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క పాదములకు ఉండేటటువంటి లక్షణములను అడ్డుపెట్టి గ్రహములతో అన్వయం చేస్తూ ఆ పాదపద్మముల యందు కలిగిన భక్తి మీకు ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలదు అన్నదాన్ని నిరూపణ చేశారు. దధానో భాస్వత్త, భా అంటే కాంతి, భాస్కరుడు అంటాం కదా. భాస్కరుడు అంటే కాంతి కిరణములు కలిగిన వాడు. అటువంటి దధానో భాస్వత్త, అమ్మవారి పాదములు విశేషమైనటువంటి ప్రకాశములు పొంది ఉంటాయి. ఇప్పుడు ఆ ప్రకాశము ఎటువంటిది అంటే నిజానికి కోటి సూర్యుల పగిది వెలుగుతూ ఉంటాయి. అసలు లలితా సహస్రనామంలో ఆవిడ ఆవిర్భావ ఘట్టంలోనే అమ్మవారు ఇంకా పూర్తిగా తన యొక్క రూపాన్ని ఆవిష్కరించలేదు. కానీ ఆమె వస్తూ ఉంటే శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, ఆవిడ వస్తున్నప్పుడు దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా, ఉదయిస్తున్నటువంటి అనంతమైన, సహస్ర అంటే 1000 అనే కాదు, అనంతమైన సూర్యుల కాంతి ఎట్లా ఉంటుందో, ఒక సూర్యుడు ఉదయిస్తూ ఉంటేనే అంత కాంతి, అనంతమైన సూర్యులు ఉదయిస్తున్నారు అనుకోండి, ఎటువంటి కాంతి వస్తుందో అటువంటి కాంతి ఆవిడ రాకముందు వచ్చింది, ఆవిడ ఆవిర్భావమునందు. అప్పుడు ఆవిడ పాదముల యందు ఎంత వెలుగు ఉంటుంది, ఎంత తేజస్సు ఉంటుంది, ఎంత కాంతి ఉంటుంది. అప్పుడు ఆ కాంతి సూర్యకాంతితో తుల్యం. అప్పుడు సూర్యుడు అమ్మవారి పాదములను ఆశ్రయించి ఉన్న కారణం చేత, అందుకని ఆవిడ గ్రహనుత చరణి. ఆ సూర్యుడే అమ్మవారి పాదములను ఆశ్రయించి ఉన్నాడు. ఇప్పుడు అలా ఆశ్రయించి ఉన్నటువంటి పాదములకు నమస్కరించిన వాడికి ఏం కలుగుతుంది? సూర్యగ్రహాన్ని ఉపాసన చేయడం వల్ల ఏ ఫలితం కలుగుతుందో ఆ ఫలితం కలుగుతుంది. ఒకవేళ పాప ఫలితంగా తన అనారోగ్యాన్ని పొందవలసిన సమయం ఆసన్నమైంది అనుకోండి, అమ్మవారు అనుగ్రహించింది, అదే సూర్యగ్రహంతో ఇతడు అనారోగ్యం పాలు కావడానికి వీలు లేదు. ఎట్లా ఉండాలి అంటే, అనారోగ్యం లేదా అంటే ఉంది, కానీ ఆయన చెయ్యవలసిన కార్యాలకి విఘాతం లేదు, ఆయన చెయ్యగలడు. అట్లా రెండు కలిపి వెళ్ళిపోవాలి, అట్లా అనుగ్రహించమని. లేదా అసలు ఆ అనారోగ్యం కలగవలసిన అగత్యాన్ని తీసేయమని.
ఇప్పుడు ఆరోగ్యం భాస్కరాది చేత్, ఆరోగ్యానికి కారకుడు ఎవరు అంటే సూర్య భగవానుడు. సూర్యోపాసన చేత ఆరోగ్యం నిలబడుతుంది అని. అందుకే సూర్య నమస్కారాలు చేయడం అన్నది సమాజంలో ప్రసిద్ధంగా వచ్చింది సంప్రదాయంలో. అటువంటి ఆరోగ్యప్రదాతగా ఉండేటటువంటి సూర్యానుగ్రహం అమ్మవారి పాదములకు నమస్కరించిన కారణం చేత లభిస్తోంది. ఆ వెలుగు సూర్యుడి వెలుగులా ఉంది. సూర్యుడు ఆమె పాదములను ఆశ్రయించి ఉన్నాడు. తత్కారణము చేత ఆమె పాదములకు నమస్కరించిన వాడెవరో ఆయన సూర్యానుగ్రహాన్ని కూడా పొందుతున్నాడు. దదానో భాస్వక్త అమృత నిలయో, చంద్రుడికి అమృత నిలయుడు అని పేరు. ఎందుకనంటే చంద్రుడిలోంచి ఎప్పుడు అమృత స్రావం అవుతూ ఉంటుంది. ఆ అమృతం శివలింగం మీద పడుతూ ఉంటుంది. ఈ బ్రహ్మాండం అంతా కూడా శివలింగంగా వెలిగిపోతూ ఉంటే దాని మీద ఉన్నటువంటి చంద్రుడిలోంచి పడుతున్నటువంటి అమృతం చేత తడుస్తూ ఉంటాడు అని వేదం. ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అని. పాతాళం నుంచి బ్రహ్మాండం పై వరకు పెరిగిపోయి అనంతముగా వ్యాపించి ఉన్నటువంటి ఈ శివలింగమునకు పైన ఉన్నటువంటి చంద్రబింబంలోంచి పడుతున్న అమృతము చేత శివలింగము ఎప్పుడు తడిసి ఉంటుంది. దాన్ని సూచించడానికి ధారాపాత్ర పెట్టి నిరంతరం జలం పడేటట్టు చూస్తారు, శివలింగం చల్లగా ఉండేటట్టు. కాబట్టి చంద్రుడు ఏం చేస్తాడు? ఎప్పుడు అమృతాన్ని వర్షిస్తూ ఉంటాడు. పైగా చంద్రుడు బుద్ధికారకుడు. చంద్రమా మనసో జాతః అని కదా పురుష సూక్తం. ఎప్పుడైనా బుద్ధి సక్రమంగా ఉండాలి. ఎప్పుడు ఏ నిర్ణయం చెయ్యాలో ఆ నిర్ణయం సరిగ్గా చెయ్యాలి. ఎందుకనంటే నువ్వు పని చేసావా చేయలేదా అన్నది కాదు ప్రధానం, నువ్వు చెయ్యవలసిన సమయానికి చేసావా లేదా అన్నది ప్రధానం. ఎందుకంటే కర్తవ్యమృతం కార్యం సతాం మన్యుముదీరయేత్ అంటారు సుందరకాండలో. నువ్వు ఏ పని చేశావో ఆ పని చేశావన్నది కాదు, ఆ పని ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చేశావా. అట్లా చేయకపోతే సత్పురుషులు కూడా ఆగ్రహం చెందుతారు. అంటే నువ్వు దీన్ని మూట కట్టుకుంటావంటే సత్పురుషుల ఆగ్రహాన్ని మూట కట్టుకుంటావు. కాబట్టి కర్తవ్యమృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. అట్లా కాకుండా ఉండాలి అంటే బుద్ధి సక్రమంగా ప్రచోదనం కావాలి. అందుకే మీరు ఏ పూజ చేసినా అడిగేది ఏమిటి అంటే ప్రచోదయాత్, మా బుద్ధి సక్రమముగా ప్రేరేపింపబడుగాక. ఏది ఎప్పుడు ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తించడం, అట్లా మాట్లాడడం, అట్లా నిర్ణయం చేయడం చాలా చాలా ప్రధానమైన విషయాలు. కాబట్టి అటువంటి బుద్ధి ప్రచోదనం చెయ్యగలిగినటువంటి చంద్రుడి యొక్క అనుగ్రహం కలిగిందనుకోండి, ఆయన రాణిస్తాడు సమాజంలో. ఎందుకనంటే ఈయన మీద మనం ఆధారపడవచ్చు. ఎందుకు ఆధారపడవచ్చు అంటే ఆయన ఎప్పుడు ఏది మాట్లాడాలో అది మాట్లాడతాడని నమ్మకం. అది లేనప్పుడు ఆధారపడ్డం అన్న మాట ఎట్లా ఉంటుంది? కాబట్టి అమృతనిలయో అంతేకాదు, చంద్రుడి నుండి అమృత స్రావం అవుతున్నప్పుడు అమ్మవారి పాదములను ఎవడు పట్టుకున్నాడో వాడు అమృతత్వమును పొందుతాడు. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం ఉండదు. అటువంటి అమృతత్వమునే ఇవ్వగలిగినటువంటి తల్లి. లోహితవపుః, ఆవిడ పాదములు ఎర్రగా ఉంటాయి. ఈ ఎరుపుతనం ఎలా ఉంటుంది అంటే అంగారక గ్రహం అంటే కుజగ్రహం అంటారు కదా, కుజగ్రహం ఎంత ఎర్రగా ఉంటుందో అంత ఎర్రగా ఉంటాయి. ఇప్పుడు ఆ ఎరుపుతనం నిజానికి కుజుడు అమ్మవారి పాదముల మీద తలపెట్టి నమస్కరించిన కారణం చేత కూడా ఏర్పడిందని భావన చేయిస్తే ఆ కుజుడు అమ్మవారి పాదముల దగ్గరే కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఆవిడ పాదములకు నమస్కరించినప్పుడు ఆ ఎరుపుతనంతో ఆవిడ కుజగ్రహంగా భూ సంబంధం, పరాక్రమ సంబంధం, యుద్ధ సంబంధం, శత్రునాశనం ఇటువంటి వాటిని అనుగ్రహిస్తుంది. ఇది కుజగ్రహానికి సంబంధించిన లక్షణాలు. కాబట్టి లోహితవపుః వినమ్రాణాం సౌమ్యో, ఆ తల్లి ఎవరైతే ఆమె పట్ల వినయంతో తల వంచి నమస్కరించి నిలబడుతున్నారో వారి పట్ల సౌమ్యమైనటువంటి లక్షణము కలిగినది. సౌమ్యుడు అని ఎవరికి పేరంటే బుధుడికి పేరు. బుధుడు వ్యవహారకారకుడు. సౌమ్య లక్షణం ఉందనుకోండి, మన ప్రసాద సౌమ్యత్వం అంటారు భగవద్గీతలో. తపో మానసముచ్యతే, మనసుతో చేసేటటువంటి తపస్సుకి ప్రధాన లక్షణం ఏమిటంటే మన ప్రసాద సౌమ్యత్వం.
ఊగిన మనసు కూడా నిలబెట్టగలిగిన లక్షణం వస్తుంది. అంటే ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలో అప్పుడు ప్రశాంతంగా ఉండగలరు. దాన్ని నియమించగలిగినటువంటి స్థితి వస్తుంది. అంతేగాని అది ఊగిపోయే సందర్భం ఏర్పడింది అనుకోండి. ఎందుకనంటే మీ ప్రశాంతత మీ ఒకరి మీద ఆధారపడి ఉండదు. ఇతరులు మీ ప్రశాంతతని పాడు చేసేవాళ్ళు ఉంటారు. రాక్షసులు ఎలా ఉంటారో అలా ఉంటారు వాళ్ళు కూడా. వాళ్ళకి పని ఏమిటంటే ప్రశాంతత పాడు చేయడానికే ఉంటారు వాళ్ళు. అంతేగాని ఇతరుల్ని ప్రశాంతంగా ఉంచడానికి ఉంచరు వాళ్ళు. అట్లాంటి వాళ్ళ వల్ల ప్రశాంతతకి భంగం కలిగినా నీ కార్యక్రమం పాడైపోకుండా మళ్ళీ ప్రశాంతత ఎందు నువ్వు నిలబడగలిగిన స్థితిని ఆవిడ అనుగ్రహిస్తుంది. అది బుధగ్రహానికి ఉండే లక్షణం. అందుకే ఆయన అనుగ్రహం ఉంటే వ్యవహారం నడుస్తుంది. బుధగ్రహం బాగుంటుంది జాతకంలో. అందుకని ఆ తల్లి పాదములకు నమస్కరించిన వాడెవరో వాడు వినమ్రాణం సౌమ్యో, బుధుని యొక్క అనుగ్రహము చేత ఎట్లా వ్యవహార దక్షతను పొంది ఉంటాడో అట్లా వ్యవహార దక్షతను పొంది ఉంటాడు. అట్లాగే గురురపి, గురుగ్రహం అమ్మవారి పాదములకు నమస్కరించవలసిందే. గురుగ్రహం ఏం చేస్తుంది అంటే గురుగ్రహం ఎప్పుడూ కూడా అజ్ఞాన నాశనం. గురువు గారి అనుగ్రహం దేనికి? అజ్ఞానం పోవడానికి. అట్లాగే శుభ పరంపరలు కలగడం, విశేషంగా ధనం కలగడం, సత్సంతానం కలగడం, గృహం ఏర్పడడం, ఇవన్నీ కూడా జాతకంలో గురుగ్రహం బలంగా ఉంటే ఉండేటటువంటి ఉపయోగాలు. ఆ అనుగ్రహ లక్షణం అలా ఉంటుంది. అమ్మవారి పాదములను పట్టి నమస్కరించినటువంటి వాడెవరున్నాడో వాడికి గురుగ్రహం వలన కలగవలసిన ప్రయోజనం అంతా కలుగుతుంది. అమ్మవారి కన్నా గురువు ఎవరు? గురుమండల రూపిణి. ఆవిడే సమస్త గురుమండల రూపిణి. ఆవిడ పాదములకు నమస్కరించడం, ఆమె పాదముల యందు భక్తి కలిగి ఉండడం అలవాటైనటువంటి వాడికి గురుగ్రహం జాతకంలో బలంగా ఉంటే ఎట్లా అజ్ఞాన నాశనమై జ్ఞానమును పొందుతాడో అట్లా జ్ఞానమును పొందే అవకాశం ఉంటుంది. అవిద్యానామంతస్థిమిర విహిరోద్వీపనగరి జడానాం చైతన్య స్తవక మకరంద శృతిచరి దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అంటారు. అవిద్యానాం అంతః, ఉదయిస్తున్న సూర్యబింబం చీకట్లను ఎలా తీసేస్తుందో ఆవిడ యొక్క అనుగ్రహం అజ్ఞానపు చీకట్లను అలా తొలగిస్తుంది. కాబట్టి అజ్ఞాన నాశనం చెయ్యడంలో, శుభ పరంపరలను కురిపించడంలో, ఒకరి మీద ఆధారపడమో, ఎప్పుడూ చెయ్యి చాపి బ్రతకడమో, దీనమైనటువంటి జీవనమో లేకుండా సంతోషంగా సంతృప్తిగా ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా తన అవసరాలు తాను పూర్తి చేసుకోగలిగినటువంటి ధనము. ధనం అంటే డబ్బు ఒక్కటి అని మీరు అనుకోకూడదు. అందుకే శ్రీ సూక్తం పరిశీలిస్తే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతి వరుణం ధనమశ్నుతే అనే మంత్రం ఉంటుంది. ఏది ఎట్లా ఉండాలో అట్లా ఉంటే అది ధనం. ధనమగ్ని, అగ్ని శివశాసనం చేత మీకు ఉపయోగంగా నిలబడింది అనుకోండి, అప్పుడు ధనం. ఎందుకనంటే అగ్ని గురించి మాట్లాడుతూ లింగ పురాణంలో వ్యాసుల వారు మాట అంటారు, హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరస్యైవ శాసనాత్ అంటారు. హవ్యం వహతి దేవానాం, అగ్నిహోత్రుడు భగవంతుడికి హవిస్సు తీసుకెడతాడు. అందుకని హవ్యవాహనుడని పేరు. స్వాహ అని మీరు హవిస్సుని అగ్నిహోత్రంలో వేశారనుకోండి, అగ్నిహోత్రుడు ఆ హవిస్సుని దేవతలకి తీసుకెడతాడు. అప్పుడు అగ్నిహోత్రుడు మన ప్రార్థన విని మనం ఇచ్చిన హవిస్సుని దేవతలకి చేరుస్తున్నాడా లేదా? యజ్ఞము జరగడానికి కారణమయ్యాడు. అదే అగ్నిహోత్రుడు కవ్యం కవ్యాసినామపి, హవ్యం దేవతలకి ఇచ్చినట్టే కవ్యం పితృదేవతలకు పట్టుకెడతాడు. పాకంచ కురుతే వహ్ని, ప్రతి ఇంటిలోనూ అగ్నిహోత్రుడు పచనం చేస్తున్నాడు వంటవాడై. ఆయన లేకుండా వంట ఎలా జరుగుతోంది? ఇప్పుడు ఆయన అట్లా మీకు అనుకూలించి ఉన్నాడు అనుకోండి, ధనం. అదే అగ్ని అదుపు తప్పింది అనుకోండి, అదుపు తప్పితే ఎంత ప్రమాదం జరుగుతుందంటే అంతవరకు ఎందుకు, ఒంట్లో ఉండవలసిన వేడి కన్నా కించిత్ పెరిగింది అనుకోండి, ఒళ్ళు నిప్పు, కళ్ళ మంట, ఏ పని చేయలేడు. ఉండవలసినంత వేడి ఉంటే పని చేయగలడు,
అది కొద్దిగా తగ్గిన అరికాళ్ళు రుద్దాలి. అంటే ఎంత కావాలో అంత ఉండడం ధనం. నీ అవసరములు తీరడానికి, నీ అవసరం ఎప్పుడుందో దానికన్నా ముందే నీకు సంపత్తి చేకూరి ఉండాలి. నీకు ఏవి ఉంటే సౌఖ్యంగా ఉంటుందో అవి నీకు ఉండడం ధనం. నాకు ఇల్లు ఉంటే చాలు, అదేం మహా పెద్ద భవంతి 365 గదులతో ఏం అక్కర్లేదు, నాకు ఎందుకు, ఊరు తిరగలేదు కూడా. కాబట్టి నాకు ఎట్లా ఉండాలో అట్లా ఇల్లు ఉంటే చాలు. ఖాళీ చెప్పు డబ్బు ఉందని పెద్దది కొనుక్కోడు, డబ్బు లేదని తక్కువ కొనుక్కోడు, తనకి సరిపడ కొనుక్కుంటాడు. అట్లా తన అవసరాలకి సరిపడ తనకుండి ఇతరుల మీద ఆధారపడకుండా బ్రతకగలిగితే ధనం. అటువంటి ధనం ఎవరి అనుగ్రహం అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం. అలాగే శుభ పరంపరలు, ఎప్పుడూ మంగళతోరణం, ఎప్పుడూ ఏవో శుభవార్తలు, ఎప్పుడూ ఏవో మంచి కార్యక్రమాలు, అదంతా గురుగ్రహం యొక్క అనుగ్రహం. ఓ ఇల్లు ఉండడం గురుగ్రహం యొక్క అనుగ్రహం. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే అమ్మవారి పాదములు పట్టుకున్న వాడికి ఐహికము. ఐహికము అంటే ఈ లోకమునందు పొందవలసిన సమస్త భోగములు అమరుతున్నాయి. కాబట్టి గురుగ్రహంగా ఆవిడ అనుగ్రహిస్తోంది. అట్లాగే కవిత్వంచ కలయన్, జాతకంలో శుక్రగ్రహం చాలా శక్తివంతంగా ఉందనుకోండి, అటువంటి వాళ్ళకి గొప్ప సంగీతం, మంచి సాహిత్యం, అంటే కవిత్వం రాయగలిగేటటువంటి శక్తి, పెళ్ళవడం, కళత్రం అంటే కళత్ర సుఖం అంటే భార్య ఆరోగ్యంగా ఉండడం, సంతోషంగా తనతో కలిసి ధర్మపత్నిగా చెయ్యవలసిన అన్ని కార్యముల యందు ఆమె సహకరించగలగడం. అట్లాగే ఆమెకు ఆయన, ఇద్దరు బండికి 2 చక్రాలు లాంటి వాళ్ళు, ఇద్దరు కలిసి నడిస్తే కదా ప్రస్థానం. అందుకని అలా ఒకరితో ఒకరు సహకరించుకోగలిగినటువంటి సుఖాన్ని కళత్ర సుఖం అంటారు. అటువంటి కళత్ర సుఖాన్ని అనుగ్రహించగలిగిన వాడు ఎవరంటే శుక్రగ్రహం. ఆ శుక్రగ్రహం అమ్మవారి పాదముల యందు తల ఉంచి నిలబడి నమస్కరిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరు అమ్మవారి పాదములకు నమస్కరిస్తున్నారో వాళ్ళకి ఇవన్నీ వస్తాయి. శుక్రగ్రహం ద్వారా వచ్చేవన్నీ అమ్మవారి పాదాలకి నమస్కరించడం ద్వారా వస్తున్నాయి. ఆవిడ అనుగ్రహిస్తే ఎంతసేపు ఆవిడ ఏమైనా ఇవ్వగలదు. కాలమేఘన్ అని ఒక కవి, ఆయన పేరు నిజానికి కాలమేఘన్ కాదు, ఆయనకి బిరుదునామం అది. ఆయన నిజానికి అఖిలాండేశ్వరి అమ్మవారి దేవాలయంలో, దక్షిణ దేశంలో ఉంది కదా, ఆ అమ్మవారి తాటంకాలు మారుస్తూ ఉంటారు. ఆ అఖిలాండేశ్వరి అమ్మవారి యొక్క క్షేత్రంలో నైవేద్యం వండుతుండేవాడు ఆయన. ఆ దేవాలయంలోనే పనిచేసే పరిచారిక మోహనాంగి అని ఆవిడ్ని వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఆవిడంది, నువ్వు శైవాగమం బాగా చదువుకుంటే అప్పుడు పెళ్లి చేసుకుంటారు. పాపం ఈయనకి శైవాగమం చదువుకునేంత విద్య లేదు, కానీ ఆమెను వివాహం చేసుకోవాలని కోరిక. ఒక రోజు ఏం చేశాడంటే నైవేద్యం అంతా వండేశాడు, పడలిపోయాడు. ఆమె తనని వివాహం చేసుకోవట్లేదని మనసులో దిగులు. ఆ పైన ఉన్న ఉత్తరయం తీసి నేల మీద వేసుకొని బాధతో పడుకున్నాడు. ఇప్పటికీ ఆ తిరువాణక్కోయిల్ అంటారు కదా, ఆ క్షేత్రంలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అమ్మవారికి నైవేద్యం పెట్టాలంటే అర్చకులు కూడా చీరలు కట్టుకుని వెడతారు. అంటే మేము పురుషులం అన్న భావన కూడా పొందకుండా వెడతారు. నైవేద్యం పెట్టారు, అమ్మవారికి నైవేద్యం అయిపోయింది. దూరంగా ఉంటాడు స్వామి, పక్కన వేరొక దేవాలయంలా ఉంటుంది, ఒకే ప్రాంగణము. అక్కడ శివుడు ఉంటాడు, ఇక్కడ అమ్మవారు ఉంటాడు. ఆవిడ భోజనం చేసిందా, భోజనానికి ముందు తాంబూలం వేసుకుందా అంటే తాంబూలం వేసుకుందనే అనవలసి ఉంటుంది. ఎందుకంటే ఆవిడ ఎప్పుడూ తాంబూల చర్వణం చేస్తూ ఉంటుంది కాబట్టి. ఆయన భోజనం అయితే కానీ ఆవిడ తిందగా, అందుకని ఆయనది అయిందో లేదో చూసింది వెళ్ళి. చూడడం కాదు, ఆవిడే వడ్డిస్తుంది, మహాపతివ్రత. ఆయనకి వడ్డించి ఇక తను తినడానికి వెడుతోంది. ఈయన పడుకున్నాడు అక్కడ మధ్యలో. ఆ వెడుతున్నప్పుడు ఆవిడ గజ్జల పాదమంజీరముల శబ్దం వినపడింది. తటాలుగా లేచాడు. ఆ పాదముల వంక చూశాడు, ఇలా తలపైకి ఎత్తి చూసి అమ్మవారిని చూసి అలా ఉండిపోయాడు నోరు తెరిచి. ఆవిడ గ్రహించింది, ఓ విద్య లేదని నీకు వివాహం కాలేదు, బెంగతో ఉన్నామని ఎడంచేతో నాలుక పట్టుకుని పైకి లాగి బీజాక్షరాలు రాసి వెళ్ళిపోయి. అంతే. నల్ల మబ్బొస్తే ఎట్లా వర్షం కురిపిస్తుందో అట్లా కవిత్వం వచ్చేసింది. అందుకని ఆయనకి కాలమేఘన్ అని పిలిచారు. ఆవిడ తలుచుకుంటే ఏమి ఇవ్వదు. కాళిదాస మహాకవికి అంత కవిత్వం ఇచ్చింది ఎవరు?
పోతన గారికి 12 స్కందములను ఆంధ్రీకరించి అంత కీర్తి పొందారు మహానుభావుడైనంటే ఆయనకి ఎవరి అనుగ్రహంతో ఆయన రచించగలిగారు? అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి గుచ్చినయమ్మ, తన్నులోనమ్మిన వీల్పుటమ్మల మనమ్మున ఉండెడియమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని ప్రార్థన చేస్తే ఇవ్వలా? శుక్రగ్రహం ఏమిస్తుందో అమ్మవారి పాదములను నమ్ముకున్న వాడికి అటువంటి వాగ్జరి ఇస్తుంది, అటువంటి కవిత్వము ఇస్తుంది, అటువంటి సంగీతము ఇస్తుంది, అటువంటి గొప్ప కళత్రాన్ని ఇస్తుంది, అటువంటి కళత్ర సుఖాన్ని ఇస్తుంది, అలా సంతోషంగా ఉండగలిగినటువంటి అదృష్టాన్ని ఇస్తుంది. అంటే శుక్రగ్రహం ద్వారా ఏ ప్రయోజనములు కలుగుతాయో అన్నీ అమ్మవారికి పాదములకు నమస్కరించిన కారణం చేత పొందగలుగుతున్నాడు. కవిత్వంచ కలయన్ గతౌ మందో, అమ్మవారు నడిచిందనుకోండి గబగబా నడవదట. ఆడ కుంజర గమనే అని ఏనుగు ఎలా నడుస్తుందో అలా అందంగా నడుస్తుంది. శనైహి శనైహి చరహ శనైశ్చరహ, శనైశ్చరుడు అంటే చాలా మెల్లగా నడుస్తాడు. అందుకే జాతకంలో మిగిలిన గ్రహాల కన్నా శనైశ్చర గ్రహం వస్తే కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటాడు. ఆయన చాలా మెల్లగా నడుస్తాడు. అమ్మవారి నడక ఎంత మందగమనమో శనైశ్చర గ్రహము యొక్క గమనము కూడా అంత మందగమనం. అందుకని అమ్మవారి నడకలలో శనైశ్చర గ్రహ లక్షణము కనపడుతుంది. ఇప్పుడు అమ్మవారి పాదములు పట్టుకున్న వాడికి శనైశ్చర గ్రహము యొక్క ఆనుకూల్యత చేత ఏ ప్రయోజనాలు కలగాలో అవన్నీ కలుగుతాయి. శనైశ్చర గ్రహం వక్రించింది అనుకోండి ఆయువు పూర్తయిపోతుంది. శనైశ్చర గ్రహం మీదే ఆయువు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆయుర్దాయం దీర్ఘాయుర్దాయాన్ని పొందాలి, గండకాలం దాటాలి అంటే శనైశ్చర గ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి. అమ్మవారి పాదములను పట్టుకున్న వాడికి ఆయుర్దాయమునకు ఇబ్బంది లేదు, గంటకాలము దాటడానికి ఇబ్బంది లేదు. ఆవిడ నామస్మరణము, ఆవిడ పాదస్మరణము, ఆవిడ రూపస్మరణమే చాలు, నిరంతర రక్ష. కాబట్టి అటువంటి తల్లి. రెండు, శనైశ్చర గ్రహం వక్రించిందనుకోండి అధర్మమునందు ప్రీతి ఏర్పడుతుంది. అట్లా అధర్మమునందు ప్రీతి ఏర్పడకుండా ఆయన అనుకూలించాడు అనుకోండి ధర్మమునందు ప్రీతి. అమ్మవారి యొక్క పాదములను ఎవడు ఉపాసన చేస్తున్నాడో వాడికి ధర్మమునందు ప్రీతి కలుగుతుంది. కాబట్టి గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం తమ కేతుర్మాతః. రాహు కేతు వీళ్ళిద్దరూ కూడా అమ్మవారి పాదములను సేవిస్తూ ఉంటారు. నిరంతరము అమ్మవారి పాదముల యందు నమస్కారం చేస్తూ ఉంటారు. ఈ రాహుకేతువుల యొక్క లక్షణం ఏమిటి అంటే రాహువు నీచ జీవనాన్ని ఇస్తాడు అని ప్రసిద్ధి జ్యోతిష శాస్త్రంలో. అట్లా లేని స్థితి కలగాలంటే రాహువు యొక్క అనుగ్రహం పొంది ఉండాలి. అమ్మవారి పాదములకు నిరంతరం నమస్కరించేవాడు రాహువు యొక్క అనుగ్రహము చేత ఎంత చక్కగా ఉన్నతంగా హాయిగా బ్రతకగలడో అట్లా బ్రతకగలిగిన స్థితిని పొందుతాడు. కాబట్టి కేతుర్మాతః, కేతు ఏం చేస్తాడు? వైరాగ్యం ఇస్తాడు, మోక్షం ఇస్తాడు. కేతువు ఒక రకంగా ఆలోచన చేస్తే గొప్ప గ్రహం. ఎందుచేతంటే వైరాగ్య మోక్షములకు కారణమైన వాడు కేతు. ప్రమాదములకు కారణమని కూడా అంటారు, కానీ నేను మంచి విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను. కాబట్టి అటువంటి వైరాగ్యము ఎప్పుడు రావాలో అప్పుడు రావాలి. గృహస్థాశ్రమ ప్రవేశం చేసిన తరువాత ధర్మార్థకామ మోక్షములు నడవాలి. ధర్మము చేత అర్థకామములు ముడిపడాలి. తాను సుఖములను అనుభవించిన తరువాత ఈ సుఖములు సుఖములా అన్న వైరాగ్యం అప్పుడు కలగాలది శాశ్వతమైన వైరాగ్యం. ఎందుకంటే ఆ సుఖాన్ని తాను చవి చూసి ఉన్నాడు కాబట్టి అది పెద్ద సుఖమా అన్న భావన నిలబడిపోతుంది. అటువంటి వైరాగ్యము కలగాలి. వైరాగ్యము కలిగితే తర్వాత మోక్షం. ఈ జ్ఞాన వైరాగ్యములను మోక్షములను ఇవ్వగలిగిన వాడు కేతుగ్రహం. ఇటువంటి కేతుగ్రహము ఆనుకూల్యతని పొందిందనుకోండి వైరాగ్యము జ్ఞానము మోక్షము నిలబడతాయి. వీటిని అనుగ్రహించగలిగినది అమ్మవారి పాదం. కాబట్టి ఇప్పుడు 9 గ్రహాలు ఏమిస్తాయో అన్నీ అమ్మవారి పాదములు ఇచ్చేస్తాయి. ఎందుకు ఇచ్చేస్తాయంటే వ్యతిరేక శక్తులను ఇవ్వవు.
అనుకూల శక్తుల్ని ఇస్తాయి. కారణం 9 గ్రహాలు అమ్మవారి పాదాల దగ్గరే నమస్కారం చేస్తూ కూర్చున్నాయి కింకరుల్లాగా. ఆమె పాదముల దగ్గరికి వెళ్ళి నమస్కరించేటటువంటి భక్తుడు ఎవరున్నాడో ఆయనని చెరకడానికి ఎందుకు ప్రయత్నిస్తాయి? ఆమె అనుగ్రహం ఉండగా వ్యతిరేకమైనటువంటి శక్తులను ఆయన ఎందుకు ప్రసరించవు. కాబట్టి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అంటున్నారు, గ్రహనుత చరణే, గ్రహముల చేత నమస్కరింపబడేటటువంటి నుతింపబడేటటువంటి చరణములు కలిగిన దానా, అవి పనిచేయడానికి కావలసిన శక్తిని ఆదిశక్తివైన నీ నుండి పొందుతున్నాయి. కాబట్టి నీ చరణములను స్తోత్రం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎవరు నీ పాదములు పట్టుకుని ఉన్నాడో వాటిని గ్రహములు కూడా, అటువంటి వ్యక్తిని గ్రహములు కూడా వ్యతిరేక ప్రభావంతో ఏ విధమైన ఇబ్బందికి గురి చేయలేవు. ఎప్పుడు ఏది చెయ్యాలో అది చెయ్యగలిగిన లక్షణాన్ని ఇచ్చి తద్వారా అభ్యున్నతిని పొందేటట్టు మాత్రమే చేస్తాయి. కాబట్టి తథానో భాస్వత్వ అమృత విలయో లోహితవపు వినమ్రాణం సౌమ్యో గురురవి కవిత్వంచ కలయన్ గతౌ మందో గంగాధర మహిషి కామాక్షి భజతాం. ఇదో విచిత్రం ఈ శ్లోకంలో. తమ కేతుర్మాతస్తవ చరణ పద్మో విజయతే. అమ్మవారిని ఇంత శక్తి కలిగినది కదా, అఖిలాండేశ్వరి కదా, ఆమె సింహాసనం మీద కూర్చొని ఉండేటటువంటి తల్లి, మహాసింహాసనేశ్వరి అని కదా. కాబట్టి ఆవిడ పరిపాలకురాలు. మరి అంత గొప్ప పరిపాలకురాలైనటువంటి తల్లిని అమ్మా నువ్వు ఇంత శక్తివంతురాలి కాబట్టి నువ్వు అనుగ్రహించు అనడం కన్నా ఆవిడ తొందరగా దేనికి ప్రీతి చెందుతుందంటేట, అమ్మా నువ్వు ఆయన ఇల్లాలి అంటే ప్రీతి చెందుతుంది. అది ఆవిడ పాతివ్రత్య లక్ష్యం. అమ్మా నువ్వు ఇంత శక్తివంతురాలివి అంటే కాదు. ఇది దృష్టిలో పెట్టుకునే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి ప్రారంభం చేస్తూ శివశబ్దంతో మొదలెట్టాడు. శివశక్త్యాయుక్తో. ఆ పేరు పలికితే తప్ప ఆవిడ ప్రసన్నురాలు కాదు. విపంచాగాయంతి వివిధం అపదానం పశుపతే. సరస్వతీదేవి పక్కన కూర్చుని వీణ వాయించిన అమ్మవారు ఇంత గొప్పదైనా, ఇంత గొప్ప రాక్షస సంహారం చేసినా, ఇంత జ్ఞానమును ఇవ్వగలిగినదైనా, మోక్షమును ఇవ్వగలిగినదైనా, సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహము అన్న పంచకృత్యములను చెయ్యగలిగినదైనా ఆమె గురించి స్తోత్రం చేస్తే ఆవిడ సంతోషించదట. భర్త అయిన పరమశివుడి యొక్క సాధితములను గురించి స్తోత్రం చేస్తే ఆవిడ బహుప్రసన్నురాలైపోతుంది. అందుకని విపంచాగాయంతి అపదానం పశుపతే. పశుపతి పరమశివుని యొక్క సాధితములను సరస్వతీదేవి కీర్తన చేస్తుంటే ఆవిడ అరమోట్పకందులతో తాంబూల చర్పణం చేస్తూ తాంబూలారుడపల్లవాతరయుతే తాటంకహారాన్వితే వీణానాద నిమీలితార్ధనయనే విప్రస్థచుడీ భరే అని తాంబూల చర్పణం చేస్తూ, 5వ తనానికి గుర్తు, ఆ తాంబూల చర్పణం చేస్తూ వీణానాదం వింటూ తల ఇలా ఊపుతూ అర్ధనిమీలిత నేత్రాలతో ఆ కుండలములు కదులుతుంటే వాటి యొక్క ఆ ప్రతిబింబాలు బుగ్గల్లో పడుతుంటే బుగ్గల కాంతి అమ్మవారి యొక్క కుండలముల కాంతి కలిసి ఇవి రెండు, ఆ ప్రతిబింబాలు రెండు 4 చక్రాలతో కూడిన మన్మథ రథంలా ఉంటుంది. అప్పుడు అమ్మవారి ముఖం అని శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో వర్ణిస్తారు. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్యద్రుహ్యత్కవనిరథమర్కేందు చరణం మహావీరోమార ప్రమథపతయే సంగీతవతే అంటారు. ఆవిడ చెవులకు పెట్టుకున్న కుండలాలు రెండు చక్రాలు అయితే వాటి ప్రతిబింబాలు అద్దాల లాంటి చెక్కిళ్లలో పడతాయి. అవి 2 చక్రాలు. ఇప్పుడు 4 చక్రాల రథం ఎక్కి ముఖం రథం, ఈ రథం ఎక్కి కూర్చున్నట్ట మన్మధుడు. ఒకప్పుడు నన్ను కాల్చేసావు కదా, మా అమ్మ బతికించింది కదా, ఇప్పుడు రా యుద్ధానికి అన్నట్టు శివుణ్ణి. మన్యే శంకరాచార్యుల వారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి చెప్పారు, అమ్మ నాకు అనుమానంగా ఉందంట. ఏమిటి శంకర అనుమానం? శంకర అంటే శంకరాచార్యుల వారు. ఏమిటి అనుమానం అని. అమ్మా మన్మధుడు యుద్ధానికి వస్తున్నాడు అనుకుంటున్నాడు. ఎవరి మీద? ఇంకెవరి మీద? మీ వారి మీదే. ఇంతకు ముందు కాల్చేశాడు కదా, నువ్వు కదా మళ్ళీ రూపాన్ని ఇచ్చావు. ఆ కోపం మనసులో పెట్టుకుని ఇప్పుడు శివుడిని యుద్ధానికి రమ్మంటున్నాడు. రథం ఎక్కాడమ్మా మన్మధుడు. ఏ రథం ఎక్కాడు అంటే శివుడి రథానికి 2 చక్రాలు సూర్యచంద్రుడు, ఈయన రథానికి 4 చక్రాలు. అమ్మవారి యొక్క తాటంకాలు బొగ్గల్లో ప్రతిబింబాలు. నీ ముఖం రథం చేసుకుని పైకి ఎక్కాడు.
ఇప్పుడు శివుడు ఏమి ధూర్తతనం, మళ్ళీ నా మీద యుద్ధమా అని వచ్చాడు. త్రిపురాసురుల్ని సంహరించిన రథం అయితేనే యుద్ధం చేయడానికి వచ్చి ఏడన్నాడు. అదిగో రథంలో కూర్చున్నాడు అన్నారు. ఏది రథం అంటే అమ్మవారి ముఖంలో కూర్చుని ఉన్నాడు రథం చేసుకుని. అది చూడగానే ఇంత శివుడు ధనస్సు దేశిగా తిరిగిపోయాడు. ప్రమదపతయే సంగీతపతే ఇలా గెలవడానికి ప్రణాళిక చేశారని నాకు అనుమానంగా ఉందమ్మా, మన్నే ఊహిస్తున్నానన్నారు శంకరాచార్య. అంటే అమ్మవారి యొక్క ముఖమండల దీప్తి అలా ఉంటుంది. ఆవిడ తాంబూలారుణ పల్లవాదరయుతే తాటంక హారాన్వితే, మెడలో తాటంకహారం వేసుకుని చెవులకు పెట్టుకున్నటువంటి తాటంకములు ఊగుతుంటే తాంబూల చర్మణం చేస్తూ వీణానాదని మీరితనయనే విప్రస్థ చుడీభరే, ఆ తాంబూల చర్మణం చేస్తూ తల ఊపుతూ సంతోషంగా సరస్వతీదేవి శంకరుడి మీద వాయిస్తున్నటువంటి పాటకు సంబంధించిన సాహిత్యాన్ని సంగీతాన్ని అనుభవిస్తూ ప్రసన్నంగా కూర్చుని. అంటే ఆవిడికి ఏది ఇష్టం? ఆవిడ గురించిన స్తోత్రం కాదు, ఇంత అనుగ్రహ శక్తి ఆవిడకున్నా అమ్మా ఆయన ఇల్లాలివమ్మా అంటే చాలు ప్రసన్నురాలైపోయి ఇవన్నీ ఇస్తుంది. అందుకని ఈ శ్లోకంలో గమ్మత్తు ఏంటంటే మూకశంకర్లు అమ్మని అమ్మా అని తిన్నగా పిలవలేదు, గంగాధర మహిషి అన్నారు. గంగాధరుడి యొక్క మహిషి ఇల్లాలా అన్నారు. ఆయన ఇల్లాలు అనేటప్పటికీ ఆవిడకు ఒక పెద్ద పొంగు, అవును నేను ఆయన ఇల్లాలి, అంత సంతోషపడిపోతాడు. కాబట్టి గంగాధర మహిషి కామాక్షి భజతాం, గంగాధరుని యొక్క ఇల్లాలైన కామాక్షి నీ పాదాలకి నమస్కారం చేస్తున్నావు, నువ్వు మమ్మల్ని అనుగ్రహించు. అంటే ఇప్పుడు కామాక్షి పాదములకు నమస్కరించిన కారణం చేత 9 గ్రహముల యొక్క ఆనుకూల్యతని సంతరించుకోవచ్చు. దేనికి బెంగపెట్టుకుంటావు? వివాహం అవ్వలేదని బెంగపెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి? వివాహానంతరం జీవితంలో కొద్దిగా వైక్లభ్యాలు వచ్చాయి, ఉద్ధానపతనాలు వచ్చాయి, ఇది దేనికి బెంగపెట్టుకుంటావు? తల్లి లేదా? ఆమె పాదములను ఆశ్రయించు. ఇది జగద్గురువులుగా చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు మనందరికీ పెట్టిన జ్ఞాన భిక్ష. దేనికి బెంగపెట్టుకుంటారు? కామాక్షి భజతాం, మన తల్లి ఉంది, అమ్మ పాదములను ఆశ్రయించండి. గ్రహనుత చరణే, ఆ తల్లిని ఆశ్రయిస్తే ఆ తల్లి నీకు కావలసినటువంటివి అన్నిటినీ అనుగ్రహించగలదు. అట్లాగే ఆ తల్లి గృహసుత దాయిని, గృహ సుత దాయిని అంటే గృహ అంటే ఇల్లు అని కాదు, గృహ అంటే భార్య అని. ఎందుకనంటే గృహిణి గృహముచ్యతే అని. నిజానికి ఇల్లాలే ఇల్లు, ఇల్లాలు లేని ఇల్లు ఇల్లేమిటి? ఇల్లాలు ఉన్న ఇల్లే ఇల్లు. ఆమె నిజానికి వివాహం అవగానే పురుషుడు పిలుస్తాడు, రా నా ఇంటికి నువ్వు యజమానురాలవై నడిపించండి. ఆమె నడిపిస్తుంది ఇంటిని. ఆమె సంతోషంగా ఆమె వడ్డించి ఆమె వడ్డించినది తిని పురుషుడు విశ్రాంతి తీసుకోవడం, తను చదువుకోవడం, తను అనుష్ఠానం చేస్తుంటే ఆమె అందించడం, ఇవన్నీ అదృష్టం కాదు. కాబట్టి అటువంటి సుఖాన్ని ఇవ్వగలిగినది ఎవరంటే అమ్మవారు. అటువంటి భార్యని ఆమె ఇవ్వగలదు, ధర్మపత్నిని ఇవ్వగలదు. సుతదాయిని, సుత అంటే ఆడపిల్ల అని కూడా అర్థం. సుతుడు అంటే కొడుకు. ఆడపిల్లల్ని మగపిల్లల్ని కూడా. ఎందుకని? తన తర్వాత పూజామందిరంలో పూజ చేసేవాడు ఉండాలి. మా తాతగారు పూజ చేశారు, మా నాన్నగారు పూజ చేశారు, నేను పూజ చేస్తున్నాను, నా తర్వాత కూడా పూజ నడవాలి. నాకు ఒక కొడుకు ఉండాలి, వాడు ఏం చేస్తాడు? ఆ పూజ చేస్తాడు. నాకు ఒక కూతురు ఉండాలి. ఉంటే దశ పూర్వేషాం దశాపరేషాం, 10 తరాలు ముందు 10 తరాల వెనక నాతో కలిపి 21 తరాలు ధరించడానికి కన్యాదానం చేయాలి. కాబట్టి ఇద్దరు ఉండాలి. ఈ సంతానాన్ని అనుగ్రహించగలిగినది, అనుకూలవతి అయినటువంటి భార్యని అనుగ్రహించగలిగినది కూడా అమ్మవారే. ఎందుకనంటే కామాక్షి విలాసమని అందులో 12వ అధ్యాయంలో అమ్మవారు తనంత తాను ప్రతిష్ఠ అయింది కామకోటిలో. అది ఒకరు తెచ్చి ప్రతిష్ఠ చేసింది కాదు. దేవతలందరూ కూడా తలుపులు తెరిచేటప్పటికీ సువాసినిగా కూర్చునుంది. వాళ్ళు బాలారూపంగా ముందు రోజు అనుకున్నారు అమ్మవారి రూపాన్ని మనం ప్రతిష్ఠించాం అని, కానీ సువాసిని రూపంగా కూర్చున్నది. నిన్న మీతో నేను మనవి చేశానప్పుడు కామాక్షిగా తనని తాను ఎలా ప్రకటించుకుందని. అప్పుడు ఒక మాట అంది వాళ్ళందరితోటి,
యథా సుధార్ణవే చాహం మమ శ్రీ పురసత్తమే సామర్థ్య రూపా జగతి శక్తిరిత్యభిధానతః కామాక్షీతి తథాత్రాపి సంతానాది బలప్రదా అని. నేను ఇక్కడ కూర్చుని జ్ఞానం ఒక్కటి ఇవ్వడమే కాదు, అత్యంత ప్రధానమైనటువంటి గృహస్థాశ్రమానికి చాలా చాలా అవసరమైనది ఏదున్నదో అటువంటి సంతానాన్ని అనుగ్రహిస్తాను. దాంపత్యమునందు ఆనుకూల్యత, ఇద్దరూ ఒక్క మాట మీద పరస్పర గౌరవంతో ప్రేమతో ప్రస్థానం చెయ్యగలిగినటువంటి స్థితిని అనుగ్రహిస్తాను. అన్నిటిని మించి సమర్థత చాలా ప్రధానం. కీర్తి అంతా దేన్ని ఆశ్రయించి ఉంటుంది అంటే సమర్థతను ఆశ్రయించి ఉంటుంది. ఎవడు సమర్థుడో ఆయన కీర్తివంతుడవుతాడు. ఆ సమర్థత గొప్ప శక్తి. అది ఒక్కొక్కళ్ళు బహుముఖ సమర్థత పొందుతారు, అనేక కార్యాలు చేయగలుగుతాడు. అది అమ్మవారి అనుగ్రహం. ఒక్కొక్కరు బాగా కవిత్వం చెప్తారు, ఒక్కొక్కరు వాద్యం వాయిస్తారు, ఒక్కొక్కరు సంగీతం పాడతారు, ఒక్కొక్కరు శిల్పం చెక్కుతారు, ఒక్కొక్కరు మాట్లాడతారు, ఒక్కొక్కరు నృత్యం చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విభూతిని పొందుతారు. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదుర్జితమేవా తత్తదేవావగచ్చస్తం మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు. ఎక్కడ అటువంటి దివ్య విభూతి ఏర్పడినా అది పరమేశ్వరుని యొక్క విభూతి. అటువంటి విభూతిని సమర్థతారూపంలో అనుగ్రహిస్తుంది. సమర్థత అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు. ఆయనకి చెయ్యాలన్న సంకల్పము కలుగుతుంది, ఎలా చెయ్యాలో తెలుస్తుంది, చెయ్యడానికి కావలసిన దక్షత ఏర్పడుతుంది. ఈ మూడు ఏర్పడి నిర్వహిస్తాడు. దాని చేత కీర్తి పొందుతుంటాడు ఉత్తమ కార్యముల ద్వారా. అది కావాలని కోరుకోడు, కానీ ఉత్తమ పురుష లక్షణం కీర్తి. భర్తృహరి ఉత్తమ పురుషుడి గురించి చెప్తూ అంటాడు, ఆపదలందు ధైర్యగుణ మంచిత సంపదలందు దాల్మియున్ భూపసభాంతరాళమన పుష్కళ వాక్చతురత్వము ఆది బాహాపటు శక్తియున్ యశమునందు అనురక్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిందంటాడు. పుట్టుకతో వచ్చే లక్షణం కీర్తి ఎందు అనురక్తి. నాకు అపకీర్తి రావాలని కోరుకోకూడదు, నేను కీర్తివంతుణ్ణి కావాలని కోరుకోవాలి. కీర్తివంతుడు కావాలి అంటే మొదట మంచి సంకల్పం కలగాలి. ఆ మంచి సంకల్పాన్ని అమలు చేసి కార్యసాధన చెయ్యగలిగిన శక్తి ఉండాలి. అందుకే లక్ష్మి అన్న మాటని చెప్పినప్పుడు వేదం 6 లక్ష్ములను చెప్తుంది. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. సిద్ధలక్ష్మి ఏదైనా ఒక కార్యాన్ని సంకల్పం చేసి అమ్మయ్యా ఇది పూర్తయింది, ఇవాళ నేను ఇది చేయగలిగాను అన్న సంతోషంతో వెళ్ళిపోతాడు. నేను ప్రవచనం కోసం వచ్చాను. స్తోత్రం చేసిన వారు మహానుభావులు, సాక్షాత్తు పరమశివ స్వరూపులు. అటువంటి వారు చెప్పినటువంటి స్తోత్రం గురించి మాట్లాడడం నా సాధ్యమయ్యే విషయమా? ఆయన అనుగ్రహ ప్రసరణ ఉండాలి. నేను మాట్లాడి వెళ్ళిపోయేటప్పుడు నేను చెప్పాను అనుకోను, అబ్బా స్వామి నన్ను అనుగ్రహించారు, నా శక్తికి తగినట్టు నా చేత కొంతసేపు మాట్లాడించి నన్ను ధన్యుణ్ణి చేశారు, నాకు ఇంతకన్నా ఏం కావాలి అనుకుని వెళ్ళిపోతాను. అప్పుడు సిద్ధించింది కార్యం. సిద్ధలక్ష్మి అది సమర్థత. సమర్థత అంటే ఆ తల్లి విభూతి ప్రసరణం చేసి కార్యము పూర్తయిందన్న కీర్తిని కట్టబెడుతుంది. యశస్విని ఆమెయే కీర్తిని కట్టబెట్టి వాడు కీర్తిని పొందితే ఆవిడ సంతోషిస్తూ ఉంటాడు. అమ్మే అరటిపండు కొనుక్కొచ్చింది, కొడుక్కు అరటిపండు పెట్టింది. వాడు తొక్క తీసి అమ్మ నువ్వు తిను నువ్వు తిను నువ్వు తిను అన్నాడు. వాడు కొన్నాడా, తెచ్చాడా, సంపాదించాడా? అయితే అమ్మ వద్దురా నువ్వు తినంది. అరటిపండు అన్నావు కదా తినంది. కాదమ్మా కొంచెం నువ్వు తినమ్మా, నువ్వు కొద్దిగా కొరుకమ్మా అన్నాడు. అమ్మ చిన్న ముక్క కొరుక్కుంది. వాడు అప్పుడు అరటిపండు తిన్నాడు. అమ్మ వాడు అరటిపండు తిన్న విషయం చెప్పరు తండ్రి వచ్చినప్పుడు. వాడిని అరటిపండు తినమంటే ఇవాళ నాకు పెట్టి నేను చిన్న ముక్క కొరుక్కున్నాక వాడు తిన్నాడండి అని చెప్తుంది. వాడు సంపాదించింది కాదు, అమ్మ సంతోషించింది. వాడు సంపాదించింది కాకపోయినా తనిచ్చిందే తనకి పెట్టి తింటే సంతోషించింది. అమ్మవారి గొప్పతనం ఏమిటంటే తానే విభూతిని ఇచ్చి వాడు కార్యం సాధించాడన్న కీర్తి వాడికి కట్టపెట్టి తాను సంతోషిస్తుంది. అందుకని యశస్విని. అటువంటి జగన్మాత ఆవిడ సమర్థతాస్వరూపిణినై ఉంటాను. నేను కామాక్షినై
ఏ కార్యమును సంకల్పం చేశారో ఆ కార్యం నిర్విఘ్నంగా జరగడానికి కావలసిన సమర్థతను కట్టబెడతానండి. కాబట్టి శక్తి రీత్యభిధానత సామర్థ్య రూపా జగతి, జగత్తుకి సమర్థతారూపంలో నేను అనుగ్రహాన్ని చేస్తాను. అంతేకాదు కామాక్షీతి తథాత్రాపి సంతానాది వరప్రదా, సంతానమును పొంది నేను తండ్రినయ్యాను అన్న తృప్తి, నేను తల్లినయ్యాను అన్న తృప్తి నేనే కటాక్షిస్తాను. ఇందులో చిత్రం ఏమిటంటే స్వామివారు ప్రధానంగా ఈ స్తోత్రాన్ని ఇవ్వడానికి కారణం ఏమిటి? కళ్యాణం గురించి, వివాహం గురించి ఇస్తున్నారు ఈ స్తోత్రాన్ని. వివాహమునకు ఫలితం ఏమిటి? అసలు వివాహం దేని కొరకు అంటే వివాహం చేసుకునేటప్పుడు సంకల్పం అని ఒకటి ఉంటుంది. ఆ సంకల్పంలో ప్రధానమైన సంకల్పం ఏమిటంటే ధర్మ ప్రజా సంపత్త్యర్థం. కామము ఉండకుండా ఉండదు. ఒక వయసు వచ్చిన తర్వాత కామము పొటమరిస్తుంది మనసులో. ఆ పొటమరించిన కామము మనము గెలవలేని స్థితిని పొంది విశృంఖలత్వాన్ని పొందకూడదు. జహి శత్రుం మహాబాహో అంటాడు గీతాచార్యుడు. దాన్ని గెలవడం చాలా కష్టం. అటువంటి కామము ధర్మము చేత ముడిపడిపోవాలి. ధర్మము చేత ముడిపడిపోతే ఆ కామము పాడు చేయదు, ఉద్ధరిస్తుంది. పాము విషమే, పామే గరిచింది అనుకోండి చచ్చిపోతాడు. ఆ పాము విషమే తీసి వైద్యుడు శుద్ధి చేసి ఔషధంగా ఇచ్చాడు అనుకోండి రోగం పోతుంది. మధ్యలో వైద్యుడు శుద్ధి చేయడం ప్రధానం. ఎంత మోతాదులో ఇవ్వాలో అంత మోతాదులో ఇచ్చి రోగనాశనానికి కూడా కారణం కావచ్చు, చెప్పలేము. పామే గరిచి విషయం ఎక్కితే మృత్యువుకి కారణం. అట్లా అమ్మవారు ఏం చేస్తుంది అంటే అమ్మవారు అనుగ్రహ ప్రదాతయ్యి మనకి మన సంకల్పం పూర్తయ్యేటట్టు చేస్తుంది. చూడండి, ఏదైనా కార్యం చేసామనుకోండి, అమ్మయ్య సంకల్పం పూర్తయిందండి అంటారు. వివాహానికి సంకల్పం ఏమిటి? ప్రధానంగా ధర్మ ప్రజా సంపత్త్యర్థం. గెలవలేని కామాన్ని ధర్మము చేత ముడివేసేయాలి. ధర్మము చేత ముడిపడిపోయింది అనుకోండి, అప్పుడు ఆ ధర్మము చేత ముడిపడినటువంటి కామము వలన ప్రభవించినది అర్థము. అర్థము అంటే డబ్బు కాదు. అర్థము అంటే భోగ సంపత్తి. ఏది ఉన్నది అన్న భావన కూడా నీకు మనసులో గొప్ప ఊరటని, సంతోషాన్ని, సుఖాన్ని ఇవ్వగలదో అదంతా అర్థమే. ఆ అర్థమునందు ప్రధానమేది? భార్య. అందుకనే ఆమెని ధర్మపత్ని అంటారు. ఏ పుణ్యకార్యం చేయాలన్నా ఎవరు ఉండాలి? ఓ యజ్ఞం చేయాలి, ఓ యాగం చేయాలి, ఓ పూర్ణాహుతి చేయాలి, కడుపున పుట్టిన కూతుర్ని కన్యాదానం చేయాలి. ఎవరు ఉండాలి? ధర్మపత్ని ఉండాలి. ఆమె సహకారం ఉండాలి. ఆమె సహకారం ఉంటేనే నడుస్తుంది. ఆమె దీర్ఘాయుష్మంతురాలు కావాలి. ఆమె దీర్ఘాయుష్మంతురాలై ఆరోగ్యవంతురాలై తనతో సహకరిస్తూ ఉంటే తాను కార్యములను చేయగలుగుతాడు. ఆమె పక్కన నిలబడకపోతే ఆమె శరీరం వదిలిందనుకోండి, అందుకంటారు ఆమె తనతో పాటు నా పుణ్యాన్ని పట్టుకుపోయింది అన్నాడు. ఎందుకనంటే ఇంకేం చేస్తాడు ఆయన? ఆయన చేయడానికి ఏమిటి పాపం? అందుకని ఆమె ధర్మపత్ని. ధర్మములకు ఆమె సహకారిణి. ఆమె ఆరోగ్యంగా ఉండాలి, ఆమె సహకరించాలి, ఇద్దరు మనసులో ఒకటి కావాలి, సంతోషంగా ప్రస్థానం చెయ్యాలి. ఇది అంతా కూడా ఆ ధర్మ ప్రజా సంపత్త్యర్థం. అప్పుడు కామము ధర్మము చేత ముడిపడి ఉండాలి. అందుకని ధర్మే చ అర్థే చ కామే చ నాతి చరామి. ఆ ఇద్దరి మధ్య ఆకర్షణ అట్లాగే ఉండాలి, ఇద్దరి మధ్య సంతోషం అట్లాగే ఉండాలి. అప్పుడు సత్సంతానం కలగాలి. అప్పుడు అది అర్థమైంది. ఎందుకని తండ్రి పెద్దవాడైపోయినా వాడున్నాడు పర్వాలేదు, పెద్ద సంతోషం. ఎందుకనంటే ఒక వయసు వచ్చేసిన తర్వాత దంపతులకి ఉండే పెద్ద దిగులు ఏమిటంటే నా తర్వాత అది ఆవిడ పైకి చెప్పదు కానీ నాకేమైనా అయితే ఆయన వంట రాదు, ఏమీ రాదు, ఎలా బతుకుతాడు, ఏం తింటాడు, ఎట్లా జీవిస్తాడు అని ఆమెకి బెంగ. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి విషయంలోనే ఒకసారి ఒక విచిత్రమైన విషయం జరిగింది. ఆయన తీర్థం ఇస్తున్నారు చంద్రమౌళీశ్వరారాధన చేసి. ఒక్కొక్కరు వచ్చి తీర్థం తీసుకుంటున్నారు. ఒక ఆవిడ వచ్చి చేయి చాపింది. ఆయన తీర్థం ఇస్తున్నారు. స్వామి, నా కళ్ళ ముందు నా భర్త గారు వెళ్ళిపోయేటట్టుగా అనుగ్రహించండి అంది.
ఆయన గరిట పక్కన బారేసి వెనక్కి కూర్చున్నాయి కదా. ఇదేం కోరిక? లోకంలో ఎవరైనా ఏమంటారు? ఆయన చేతుల మీద నేను వెళ్ళిపోవాలంటారు. ఇదేమిటి ఇలాంటి కోరిక కోరింది అని ఆ తీర్థం ఇస్తున్న గరిట అందులో పడేసి 2 చేతులు వెనక్కి పెట్టి ఇలా కూర్చున్నారు. ఆవిడంది, పరమ అమాయకుడు స్వామి, ₹1 సంపాదించలేరు, ఒక వంట రాదు, ఏ సమర్థత లేదు, ఆ సమయానికి ఆకలేస్తోంది, నాకేమైనా పెట్టండి అని చెప్పడం కూడా చేత కాదు. నేను భార్యనో తల్లినో కళ్ళల్లో పెట్టుకు చూసుకున్నాను. నా ఆరోగ్యం పాడవుతోంది. నాకున్న పెద్ద దిగులు ఆయన ఏమైపోతారు. నా కళ్ళ ముందు ఆయన వెళ్ళిపోతే నేను సంతోషంగా వెళ్ళిపోతాను స్వామి, లేకపోతే నాకు చాలా దిగులు. అందుకు అడిగానండి. అంతటి మహాస్వామి వారు కూడా అట్లా ఉండిపోయి తీర్థం ఇచ్చారు. ఎంత గొప్ప కోరిక కోరావమ్మా, ఎంత ప్రేమ అన్నారు అంతటి స్వామి వారు కూడా. అలా అడగరు, కానీ మరి ఆవిడ ప్రేమ అటువంటిది ఆయన పట్ల. అంత ప్రేమతో అడిగితే మహాస్వామి వారు అంతటి వారు ఏం అనలేకపోయారు. అది ఊరట. అప్పుడు ఓ కొడుకు కూతురు ఉన్నారనుకోండి, ఏమవుతుంది? పరమ ప్రేమైకమూర్తి. తల్లి అంటే ప్రాణం, ఏమీ పర్వాలేదు, నాకేమైనా అయినా వాడు చూస్తాడు. ఆమెకి ధైర్యం ఏమిటి? ఏమీ పర్వాలేదు, వాళ్ళ నాన్నగారంటే ప్రాణం, ఈగ వాళ్ళని వాడు, నాకేమైనా అయినా వాడు చూసుకుంటాడు. కోడలు మహా ఉత్తమురాలు, ప్రాణం పెట్టి చూసుకుంటాడు. ఇప్పుడు దిగులు తీరడానికి కారణం అయిందా లేదా? సంతానం ఉంటే. లేకుండా ఎలా సాధ్యం అది? అందుకని ధర్మ ప్రజా సంపత్త్యర్థం, అది సంపత్ అంది వేదం. అది నిజమైన అర్థం నీకు. అందుకని కామము ధర్మము చేత ముడిపడితే అర్థము ప్రభవించింది నీకు అంది. అందుకని ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిత్యర్థం. భోగ సంపత్తి అంది. పెద్దవాడి అయిపోయావు, అయిపోయిన తర్వాత కొడుకు పక్కనుంటే ఒరే సభకి వెళ్ళాలనుకుంటున్నాను రా, నాన్నగారు ఏం పర్వాలేదు రండి అని వాడు తీసుకెళ్ళి చెయ్యి పట్టుకొని సభలో వేదిక ఎక్కించి కూర్చోబెట్టి, నాన్నగారు ఇక్కడే కూర్చుంటాను, అయిపోయాక చెప్పండి, మళ్ళీ జాగ్రత్తగా చెయ్యి పట్టుకుని దింపి తీసుకెళ్తాను. ఎవరో వచ్చి చెయ్యి పట్టుకోపోయినా వద్దండి, నాన్నగారు తడబడతారు, నేను తీసుకెళ్తాను అని వాడు చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఇంట్లో తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. అప్పుడు ఎంత ఊరట, నీకు ఎంత ధైర్యం? అది ఈశ్వరుడు ఇచ్చిన గొప్ప అనుగ్రహం. ఈ అనుగ్రహం ఏదైతే ఉందో అది నిలబడుగాక, ఆ విషయమునందు నీకు కొరత కలగకుండుగాక, ఆ కొరత కలగకుండా ఉండేటట్టుగా నువ్వు బ్రతకాలి అంటే నీకు కామాక్షి అనుగ్రహం ఉండాలి. అందుకని ఆవిడ ఏం చేస్తుంది ఆ తల్లి అంటే, ఆవిడ నీకు గృహసుతదాయిని, ఆమె అనుగ్రహించగలదు. గృహసుతదాయిని అన్న మాటకు ముందుకు వెళ్ళారు అనుకోండి, భార్య పిల్లలు కావాలి అంటే వివాహం చేసుకోవాలి. అసలు వివాహం చేసుకోవడం ధర్మ ప్రజా సంపత్త్యర్థం అని మీతో చెప్పాను. అంతేకాదు, వివాహానికి ప్రధాన కారణం ఉంది, వైదిక కారణం. ఒకటి ఋషి రుణం. ఋషి రుణం బ్రహ్మచర్యంలో తీరుతుంది. ఎందుకంటే బ్రహ్మచారిగా ఉండగా గురువు గారి దగ్గర కూర్చుని పురాణాలు, కావ్యాలు, వేదం ఇవన్నీ నేర్చుకున్నాడు కాబట్టి ఋషులు కష్టపడి, వాళ్ళే సన్మానాలు కోరారా, సత్కారాలు కోరారా, దక్షిణలు కోరారా? వాళ్ళు అవేం అడగల, లోకం బాగుండాలని ఇచ్చారు. వ్యాసుల వారు 18 పురాణాలు ఏం కోరుకుని ఇచ్చారు? పోతన గారు మహానుభావుడు ఏం కోరుకుని భాగవతాన్ని అనువదించారు? ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కారుచే సమ్మెట మాటలంబడక సమ్మతి శ్రీహరికిచ్చే చెప్పే ఈ బద్దెర పోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబుగన్నని చెప్పారు. నాకేం అక్కర్లేదు, రామానుగ్రహం కోసం చెప్పుకుంటున్నానంతే. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వీరుండు గాథ పలుకగనేలా. నేనా పలికేది? పరాత్పరుడు నా చేత ఏది పలికిస్తున్నాడో అది పలుకుతున్నానన్నాడు. అంత వినయంతో భాగవతాన్ని ఆంధ్రీకరించిన పోతన గారి రుణం తీరాలంటే నువ్వు భాగవతం చదువుకోవాలి, చెప్పుకోవాలి. ఋషి రుణం బ్రహ్మచర్యంలో తీరింది. తర్వాత మిగిలిపోయినవి 2 రుణాలు ఉన్నాయి. ఎప్పుడు చేశానని అడగడానికి లేదు, పుట్టుకతో వచ్చే ఈ రుణాలు. రెండవది దేవరుణం, పితృరుణం.
దేవతల యొక్క రుణం తీరాలంటే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి. యజ్ఞం చేస్తే హవిస్సిస్తాం, హవిస్సిస్తే దేవతలకు అన్నం పెడుతుంది, దేవతలు తింటే వర్షం కురిపిస్తారు. నువ్వు అన్నం తింటున్నావు, నువ్వు సంతోషంగా వింటున్నావు అంటే దేవతల యొక్క అనుగ్రహం. మరి దేవతలకి తిరిగి నువ్వు ఇవ్వాలంటే యజ్ఞయాగాది క్రతువులను నువ్వు సమర్థించాలి. నీకున్న అర్ధపరిపుష్టి చేత అవి జరగడానికి నువ్వు కారణం కావాలి. అట్లా ఏ కాలమునందు ఏది జరగాలో అది జరగాలి. శారదా నవరాత్రులు వచ్చాయంటే చండీ హోమం జరగాలని అమ్మవారే చెప్పింది సప్తశతిలో. కాబట్టి ఆ హోమం జరగడానికి నువ్వు ఇవ్వగలిగినటువంటి ఆ ఏ సమర్థత ఉందో అది నువ్వు దక్షతని సహకారాన్ని అందించాలి, చెయ్యాలి, కూర్చోవాలి. కాబట్టి యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతలకు హవిస్సివ్వడం, ప్రతిరోజు ఇంట్లో గృహదేవతలు వాళ్ళకి పూజ చేసి నివేదనాదులు ఇవ్వడం, ఇది దేవతలకు సంబంధించిన రుణం. యజ్ఞయాగాది క్రతువులు చేయాలంటే భార్య ఉండాలి. పక్కన భార్య ఉంటే తప్ప సాధ్యం కాదు. పక్కన అంటే కనీసం ఆమె జీవించి ఉందనుకోండి, అనారోగ్యం చేత ఆమె రాలేని స్థితిలో ఉన్నా ఆమె ఉంటే చాలు, ఉత్తరీయం వేసుకుని చేస్తాడు. ఆమె లేకపోతే చేయలేడు, చేయకూడదు. అంటే ఇప్పుడు ఆమె ఉంటే తప్ప దేవరుణం తీర్చుకోలేడు. మూడవది పితృరుణం. పుట్టుకతో తల్లిదండ్రులకు రుణపడ్డావు. ఏమిటి రుణం? వాళ్ళు నీకొక శరీరాన్ని ఇచ్చారు. ఈ శరీరాన్ని ఇచ్చారు కాబట్టి ధర్మానికి అది మొదటి పెట్టుబడి. ఇప్పుడు శరీరం ఒకటి ఉంది. ఇప్పుడు ఈ శరీరం ఏం చేస్తుంది? పాపములు పోవడానికి కారణమవుతుంది, పుణ్య సముపార్జనలకు కారణమవుతుంది. ఇప్పుడు ఇదే శరీరంతో సేవ చేసాం, పుణ్యం. ఇదే శరీరంతో ఏదో కొంత ఆర్థిక సహాయం చేసావు మంచి కార్యక్రమాలకి, పుణ్యం. ఇదే శరీరంతో పాపాన్ని పోగొట్టుకుంటున్నావు. ఎట్లా? గతంలో చేసిన పాపం దుఃఖం రూపంలో పోవాలి. దుఃఖం రూపంలో పోవాలంటే శరీరమునకు బాధ కలగాలి. మోకాళ్ళు నిప్పెట్టాయి, ఆ మోకాళ్ళ నిప్పితో తిరుగుతున్నావు. అక్కడతో నీ పాపం కొంత పోతోంది, పాపం క్షయమైపోతోంది. ఎందుకనంటే పాపము క్షయమైపోవడానికి ఈశ్వరుడు మార్గం చూపించాడు. ఇలా పోగొట్టేసుకో అని తీసేశాడు. జ్వరం వచ్చింది, పోయింది, అందులో బాధలో పోయింది. శరీర బాధలో దుఃఖంలో పాపము నశించింది. శరీరము ఉన్న కారణం చేత పాపమును పోగొట్టుకున్నావు. ఇదే శరీరంతో పుణ్యాన్ని సముపార్జించుకున్నావు, గోశాలకు వచ్చావు. ఇంతకన్నా పవిత్ర ప్రదేశం ఏది? పరమపావనముల్ యజనభాజనముల్ తము విన్న చూచినం దురిత చేయంబులెల్ల తొలగంత్రోయగ చాలు ప్రధాన కర్త ఉత్తరగతి లాభవైభవము తంగిటి దుందుక చేయుపోవులు ఎవ్వరు తగవాని గొల్తుర నివారణ చొత్తురు వారు నాకమున్నన్నాడు భీష్ముడు. ఇంకా ఇంతకన్నా పరమ పవిత్రమైన ప్రదేశం భూమండలంలో లేదన్నాడు. పరమ పవిత్ర నే చెప్పలా, భీష్ముడు చెప్పిన మాట. పరమ పవిత్రముల్ యజనభాజనముల్ తము విన్న చూచినం దురిత చేయంబులెల్ల తొలగంత్రోయగ చాలు. దురితములన్నీ తొలగిపోతున్నాయి గోవుల యొక్క దర్శనం చేత అన్నాడు. అంత గొప్పదైన గోశాలకి రావాలంటే శరీరం ఉండాలా? ఉంటేనేనా పుణ్యం సంపాదించావు? ఉంటేనేనా పాపం పోగొట్టుకున్నావు? పాపం పోగొట్టుకోవడానికి పుణ్యం సంపాదించుకోవడానికి కారణమైన ఉపకరణాన్ని నీకు తల్లిదండ్రులు ఇచ్చారా? నువ్వు కూడా ఇంకో జీవుడికి ఇవ్వాలి శరీరాన్ని. ఇస్తే ఆ జీవుడు శరీరం పొంది వాడు కూడా పాపాన్ని పోగొట్టుకుని పుణ్యాన్ని పొందుతాడు. అప్పుడు పితృరుణం తీరుతుంది. అందుకని సచేర స్నానం అంటారు. కొడుకు పుట్టగానే ఎత్తైన ప్రదేశం నుంచి నీటిలో దూకి పైకి నీళ్లు లేస్తే పితృదేవతలు సంతోషిస్తారని. అంటే పితృరుణం తీర్చుకున్నాడు. తాను ఏ అభ్యున్నతిని శరీరము ద్వారా పొందాడో అట్లా వేరొక జీవుడికి తాను ఉపకారం చెయ్యాలి. చెయ్యాలంటే గృహస్థాశ్రమ ప్రవేశం చెయ్యాలి. అంతే తప్ప చెలియని కట్ట దాటి సంతానాన్ని పొందడానికి వీల్లేదు. సముద్రం తలుచుకుంటే ఆ తీరాన్ని దాటడం దానికి పెద్ద కష్టమా? ఎందుకు దాటదు అంటే తనకి తాను నియమం పెట్టుకుంది. నేను దాటనంది, నేను సంతానమును పొందితే ఈమె వలదని. ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి. నేను సంతానమును పొందడం ఈమె ద్వారా పొందుతానని ప్రమాణం చేశాడు. అప్పుడు అది ధర్మ సంతానమైంది. కాబట్టి పురుషుడు చెలియని కట్ట దాటడు. విశ్వనాథ సత్యనారాయణ గారి చెలియని కట్ట అన్న పేరుతోనే ఒక సాంఘిక నవల వేదార్థాన్ని ప్రతిపాదిస్తూ రచన చేశారు మహానుభావుడు. కాబట్టి ఇప్పుడు ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్య అంటూ పితృ రుణాన్ని తీర్చుకున్నాడు.
ఇప్పుడు అసలు వివాహం కాకపోతే ఈ రుణాలన్నీ తీరాయా నీకు? జన్మసార్థక్యం లభించిందా? గృహస్థాశ్రమం ఇంత గొప్పదైనప్పుడు ఎవరికి వారు కామాన్ని గెలవడం అంత తేలికైన విషయం కానప్పుడు కామాన్ని గెలవడానికి తేలిక మార్గం కామాన్ని ధర్మంతో ముడిచేయడం. అప్పుడు ఇది దోషం కాలేదు. ధర్మపత్ని సమాగమం ధార్మికమైన సంతానాన్ని పొందడానికి కారణమైంది. అప్పుడు ఆ కామము దూష్యము కాలేదు. ధర్మము చేత ముడిపడాలి కామం. దానికి వివాహము జరగాలి, లేకపోతే సమాజము భ్రష్టమవుతుంది. అందుకే జగద్గురు స్థానంలో కూర్చున్న మహాస్వామి వైదిక ధర్మం నిలబడడానికి అంత దూరదృష్టితో ఇచ్చిన స్తోత్రం అవడం ఎంత ప్రధానమో వివాహం, వివాహానంతరం వివాహ వ్యవస్థని అర్థం చేసుకుని గృహస్థుగా బ్రతకడంలో వైక్లభ్యం లేకుండా చూసుకోవడం కూడా అంత ప్రధానం. ఇవి జరగాలి అంటే ఆ కామాక్షి పరదేవత అనుగ్రహం ఉండాలి. ఎందుకని ఆవిడ చెప్తోంది, ఇవి ఇచ్చేది నేనే, సామర్థ్య రూప జగతి శక్తిరిత్యభిధానత కామాక్షి తదాత్రాపి సంతానాది వరప్రదా, నేనే ఇస్తానని చెప్తాను. కాబట్టి ఆ తల్లి పాదములకు నమస్కారం చెయ్యండి. చేస్తే ఏమవుతుంది అంటే కేవలం సంతానాన్ని పొందడం, పితృరుణాన్ని తీర్చుకోవడంతో సరిపోలేదు. ఇప్పుడు భార్యని స్వీకరించాడు, సంతానమును పొందాడు కాబట్టి గృహస్థు అయ్యాడు. గృహస్థే అయి ఊరుకోడు, గృహపతి అవుతాడు. గృహపతి అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ ఇంటికి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఆ వచ్చిన వాళ్ళందరికీ ఆవిడ ఏం చేస్తుంది, బొట్టు పెడుతుంది, 2 పళ్ళు ఇస్తుంది. ఆయన ఏం చేస్తాడు, కూర్చోండి కొంచెం ఏదైనా తాగి విడుదల కానీ అంటాడు. అది తినవలసిన సమయం అయితే కొంచెం తిందురు కానీ భోజనం చేసి పెడతారా అని అడుగుతాడు. లేదా కనీసం ఏదో ఒకటి త్రాగండి అంటాడు. మంచి నీళ్ళైనా ఇస్తాడు. అంటే గృహపతి అయ్యాడు అంటే ఎప్పుడూ అక్కడ ఏదో పెట్టబడుతూ ఉంటుంది వెళ్ళిన వాళ్ళకి. సత్రం, సత్రం అంటే ఏంటి? సత్రంకి వెళ్ళారండి అంటారు. సత్రంకి వెళితే ఉండడానికి తినడానికి పెడుతూ ఉంటారు. ఇల్లు సత్రముగా మార్చాడు. ఇల్లా సత్రమా అంటారు. అంటే ఆయన గృహపతి అయి ఇక ముందు వెనకలు లేకుండా అలా దానం చేశాడు. అలా చేయమని చెప్పలేదు, పిల్లల విషయము చూడమని చెప్పింది శాస్త్రం. కానీ తన జీవుడు అభ్యున్నతి చూసుకోవాలి. అందుకని దానము చేయాలి, ఎంతవరకు చేయాలో అంతవరకు చేయాలి. కాబట్టి ఇవి చేస్తే తాను తరిస్తున్నాడు. ఇవి చేసి తాను తరించడానికి ఎవరి అనుగ్రహం ఉండాలి? ఆవిడ అనుగ్రహం ఉండాలి. నేను పెళ్లి చేసుకున్నానండి అన్నంత మాత్రం చేత సంతానం కలగాలని ఎక్కడుంది? లేదు, పెళ్లి చేసుకుందాం అనుకున్నానండి అన్నంత మాత్రం చేత పెళ్లి అవ్వాలని ఎక్కడుంది? అవ్వాలని అనుకున్న భార్య దీర్ఘాయుష్మంతురాలో భర్త దీర్ఘాయుష్మంతుడో అవ్వాలి. ఇద్దరూ సమర్థులు కావాలి, మంచి సంకల్పాలు కావాలి, మంచి కీర్తితో జీవనం చేయాలి. ఇద్దరూ అంత పేరు ప్రఖ్యాతులు పొందాలి. వాళ్ళు వస్తే చాలు, వాళ్ళ అక్షతలు ఇస్తే చాలు, అబ్బా వాళ్ళు కనపడితే చాలు, వాళ్ళు ఒక్కసారి మన ఇంటికి వస్తే చాలు అని అనిపించుకునేటంత కీర్తివంతులు కావాలంటే నీ ప్రయత్నం వల్ల కాదు, ఆవిడ అనుగ్రహం వల్ల జరుగుతుంది. నువ్వు ఏది మూలమో దాన్ని పట్టుకుని ఉంటే ఆవిడే ఆ కీర్తిని ఇస్తుంది. ఆవిడే నీ చేత ఆ పనులు చేసే, పనులు చేయకుండా కీర్తి ఎలా వస్తుంది? ఆ పనులు చేసేటప్పుడు అంత సంతోషంగా, అంత నిస్వార్థంగా అట్లా చెయ్యగలిగినటువంటి సంతోషాన్ని ఇస్తుంది. ఆ సంతోషము చేత అటువంటి కీర్తిని పొందుతాడు. ఇవన్నీ నీ చేతిలో లేనివి, నీ చేతిలో లేనివి కానీ నీకు చాలా అవసరమైనవి. ఇవి లేకుండా మాత్రం నీ గృహస్థాశ్రమం వర్ధిల్లే అవకాశం లేదు, నీకు పూర్ణతృప్తికి కారణం కాదు. అట్లా జరగాలంటే ఇవన్నీ ఇచ్చేది అమ్మవారు సుమా. కాబట్టి ఏ తల్లి ఇవన్నీ ఇస్తుందో ఆవిడ పాదములు పట్టుకోవడం మర్చిపో అని చెప్పడానికి గృహసుతదాయిని జయ జయ భగవతి కామాక్షి. జయ జయ భగవతి అన్న మాటకు అర్థం ఏంటంటే అటువంటి కామాక్షి సర్వోత్కృష్టతో విలసిల్లుగాక. జయ జయ అంటే అపజయం అన్న మాట లేదు. అబ్బాయి నువ్వు అడిగావు కానీ నీకు నేను ఇవ్వలేకపోయాను రా అన్నమాట ఆవిడ దగ్గర లేదురా అంటున్నారు స్వామి. నేను ఇవ్వలేనురా అని ఆవిడ ఎప్పుడు అనాలి? నీకు ఆ యోగ్యత లేదురా, కారణం ఏంటంటే నీకు పాపం ఉందిరా, ఆ పాపం ఉండగా నీకు ఇవ్వడానికి అవకాశం లేదు అని అనాలి. కానీ
ఆవిడ ఇవ్వాలనుకుంటే దుష్కర్మ ఘర్మమ పనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ. ఇది చెప్పిన శంకరాచార్యులు వారు స్థాపించినటువంటి పీఠాధిపతి అయినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఈ మాట దృష్టిలో పెట్టుకోకుండా అంటారా? అందుకని పక్కనే అంటున్నారు, జయ జయ భగవతి కామాక్షి, జయ జయ శంకర, హర హర శంకర అంట. జయ జయ శంకర అంటే అపజయం అన్న మాటే లేదు ఆయన జీవితంలో. ఎక్కడికి వెళ్ళినా జయమే. ఆయన పాదములు పట్టుకున్నవాడికి భగవత్పాద, ఆయన పాదములు పట్టుకున్నవాడికి జయమే. హర హర శంకర, పాపం తీసేసి జయాన్ని ఇస్తాడు. ఆవిడ అంతే, జయ జయ భగవతి కామాక్షి. ఆవిడ సర్వోత్కృష్టతతో వెలుగొందుతోంది. ఆవిడ పాదములు పట్టుకున్న వాడికి ఇంత అర్హత పొందే అవకాశం లేకపోయినా ఆవిడ ఏం చేస్తుందంటే ఆ అర్హతని నిలబెట్టి నువ్వు ఆ తృప్తిని పొందడానికి ఎక్కడ అడ్డు లేకుండా ఏదో పాప ఫలితం ఉంటే ఫలితాన్ని అనుభవింప చేసేస్తూ హాయిగా సంతోషంగా గృహస్థాశ్రమంలో నువ్వు ఏ కీర్తితో ఏ సంతోషంతో ఉండాలో అది పొందడానికి నీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా నడిపిస్తుంది. అంటే ఆవిడ తీసేయగలదు ఆ పాపాన్ని, ఆవిడ తగ్గించేయగలదు, ఆవిడకి ఆ శక్తి ఉంది. కాబట్టి ఆవిడ జయ జయ భగవతి కామాక్షి. అటువంటి ఓ కామాక్షి, నువ్వు మమ్మల్ని అనుగ్రహించు, మా ఎందు దోషములున్నా పాపములున్నా శమింపచేసి ఈ గృహస్థాశ్రమం ఇంత గొప్పది కదా, ఇందులో ఇన్ని విశేషాలు ఉన్నాయి కదా, మరి మేము ఇవన్నీ పొందేటట్టు మాకు అనుగ్రహాన్ని. అప్పుడు మేము పండతాం. లేకపోతే పిందెగానో కాయగానో దోరకాయగానో మేము రాలిపోతే పండలేదు. మేము పండాక రాలిపోవాలి. పండే వరకు తొలివి నట్టి పెట్టుకుని ఉండేటట్టు నువ్వు అనుగ్రహించు. మేము సుఖాలన్నీ అనుభవించి, సుఖాలంటే వైదికమైన ధర్మచక్రమునంది విడిన సుఖములు అనుభవించి ఇవి సుఖముల అన్న వైరాగ్యం పొందాలి. ఆ వైరాగ్యం తర్వాత జ్ఞానములు పొంది మోక్షములు పొందాలి. భాగవతంలో పోతన గారు అంటారు, అమరేంద్రాదుల పొల్చు భంగి జనులబ్జాక్షు సేవింపగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నధీ కల్లోల మాలా పరిభ్రమమెవ్వానికి నైన కర్ణయుగళీ పర్వంబు కాకుండునే అంటారు. భగవద్ అనుగ్రహం కలిగిన నాడు వరసగా మెట్లన్నీ ఎక్కించి మేడ మీదకి చేర్చేస్తాడు. మేడ మీదకి వెళ్ళాడంటే మొదటి మెట్టు నుంచి మొదలెట్టాలా? ఆ మెట్లన్నీ ఎక్కాలి. 5ో 6ో మెట్లు ఎక్కిన తర్వాత ఇంకా కాళ్ళు సహకరించట్లేదండి, ఇక అడుగు తీసి అడుగు వేయలేనండి అంటే 5ో మెట్టు మీదే ఉన్నాడు కానీ మేడెక్కలేకపోయాడు గుర్తు. ఆ పై వరకు ఎక్కేటట్టు సమర్థత కావాలి, అది ఇవ్వగలిగినది ఆవిడ అట్లా ఇచ్చి అనుగ్రహించుగాక. ఆమె జయ జయ భగవతి కామాక్షి. ఆవిడ జయ జయ బాహ్యంలో ఏం చేస్తుంది? ఎన్ని వరాలు కోరుకుని మృత్యువు తప్పించుకుందామనుకున్న రాక్షసుడైనా వాడు మృత్యువు పొందవలసి వస్తే ధర్మమును పాడు చేస్తుంటే ఎలా వాణ్ణి సంహరించచ్చో అలా రూపాన్ని, అటువంటి అస్త్రాన్ని ఆమె ప్రయోగిస్తుంది. నేను ఏ మనిషి, ఏ దేవత, ఏ జంతువు, ఏ సర్పము, ఏ గంధర్వుడు, ఏ యక్షుడు, ఏ కిన్నెరుడు, ఏ కింపురుషుడు ఎవడి చేతిలో చచ్చిపోనన్నాడు అరుణాసురుడు. తుమ్మెద వచ్చి చంపేసి భ్రమరాంబ. ఆమె భ్రమరాంబయ్యి రాక్షస సంహారం చేసింది. అంత మాత్రం చేత వదిలేసిందా? ఎక్కడ వదిలేసింది? కస్తూరీ తిలకాంచితేందు విలసత్ప్రోద్భాసి పాలస్థళీం కర్పూర ద్రవ మిశ్ర చూర్ణ కపరా మోదోల్ల సత్తీటికాం లోలాపాంగ తరంగ తైరితి కృపా సారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. శ్రీనాథాధృతపాదిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వన లసద్ గంధర్వ కన్యాధృతాం దీనానామపి వేలభాగ్యజననీం దివ్యాంబరాలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. రాక్షస సంహారం ఒక చేత్తో చేసింది, భ్రమరాంబగా వెలిసి దీనులైనటువంటి వారు అమ్మాని వెడితే అనుగ్రహిస్తారు. రెండూ చేస్తారు. కాబట్టి ఎటువంటి అస్త్రమునైనా సృజిస్తుంది, ఎటువంటి శస్త్రమునైనా సృజిస్తుంది, ఎటువంటి రూపాన్నైనా పొందుతుంది. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం మంచిది దేవి భాగవతంలో. దానికి అనుకూలమైన రూపాన్ని, శరీరాన్ని తీసుకుంటుంది. రాక్షస సంహారం చేస్తుంది, భక్తుల్ని రెండో చేత్తో అనుగ్రహిస్తుంది.
వీళ్ళ పట్ల ప్రసన్నమూర్తి. కాబట్టి అటువంటి తల్లి ఎవరున్నారో ఆవిడ జయ జయ, ఆవిడకి అపజయం అన్న మాట లేనిది. ఎటువంటి వాడు ఎంత గొప్ప రాక్షసుడు, ఎంత తపస్సు చేసిన వాడు, ఎన్ని వరాలు పొందినా ధర్మం పాడి చేస్తే ఆవిడ చేతిలో వెళ్ళిపోవలసింది. ఎంత బలహీనుడైనా ఆమెని నమ్ముకుని ఆమె పాదములను పట్టుకున్న వాడిని పాడు చెయ్యగలిగిన వాడు ఈ లోకంలో లేదు. రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాజుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాపచిత్తుండగుట. ఎంత డాంబికాలు చూపించినా, ఎంత గొప్పవాళ్ళమన్నా లోపల భక్తి లేనివాడు ఎన్ని అవమానాల పాలవుతూ ఉంటాడో, ఎంత ఆపదల పాలవుతూ ఉంటాడో లోకం చూస్తోంది. పోతన గారు చెప్పిన మాట, రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందున్ రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాపచిత్తుండగుట. పాపం మనసులో ఉన్నప్పుడు, పాపచింతన ఉన్నప్పుడు అనుభవించవలసిందే, భక్తి ఉన్నప్పుడు రక్షణ పొందవలసిందే. రెండూ సమానమైనటువంటి సిద్ధాంతాలు. వాటిని ఆవిడ అమలు చేసి తీరుతుంది. కాబట్టి జయ జయ భగవతి కామాక్షి. ఆ చేయడంలో ఆమెకి ఎక్కడైనా కొద్దిగా ఇది లేదు కదండి, అందామా అంటే భగం అంటారు. 6 గుణములు సంపూర్ణంగా ఉండడం. మహాత్మ్యము, ధైర్యము, కీర్తి, సంపద, జ్ఞానము, వైరాగ్యము, వీటిని భగం అంటారు. ఇవన్నీ పరిపూర్ణముగా ఉన్నటువంటి తల్లి. కాబట్టి ఆవిడ్ని నమ్మినవాడు పాడవడం అన్న మాట ఎక్కడుంది? కాబట్టి జయ జయ భగవతి కామాక్షి. అర్జునుడు దుర్గాదేవిని ఉద్దేశించి ఒక గొప్ప స్తోత్రం చేశాడు మహాభారత యుద్ధ సమయంలో. విరాట పర్వంలో ఉన్నది కాదు, వేరు స్తోత్రం. ఆ స్తోత్రంలో అమ్మవారిని ఉద్దేశించి చెప్పినటువంటి శ్లోకాలలో ఒక శ్లోకం. అందులో అంటాడు, కాత్యాయని మహాభాగే కరాళి విజయే జయే సికిపించధ్వజధరే నానాభరణభూషితే అంటాడు. ఆవిడ జయే జయే అన్న మాటకు అర్థం ఏమిటంటే, రకరకాల అస్త్రాలు, శస్త్రాలు, రూపాలు పొంది రాక్షస సంహారం చేసినట్టే నీకు ఏ విభూతి ఉన్నదో అదే ఊదగా ఊదగా నిప్పు రగిలి మంటై అన్నిటినీ కాల్చేసినట్టు నీ యందు ఉన్న విభూతియే జ్వాలయై జ్ఞానమునకు కారణమై నీ మోక్షమునకు కారణమయ్యేట్టు ఆవిడ చేయగలదు. నీకు నృత్యం ఉందా? దాంట్లోనే తరించిపోతాం. సంగీతం ఉందా? దీక్షితారు వారి సంగీతంతో మోక్షం పొందలా, త్యాగరాజ స్వామి పొందలా, అన్నమాచార్యుల వారు పొందలా. శిల్పశాస్త్రంతో జక్కన మొదలైన వారు అంత భక్తి తత్పరులై వాళ్ళు పొందవలసిన స్థానాలు వాళ్ళు పొందలా. నీకు ఏది ఉన్నదో దాన్ని ఊది మంట చేసి ఆమె అజ్ఞాన దాహకత్వం చేసి నిన్ను మోక్షపథం వైపుకి తీసుకెళ్తాడు. దాన్ని అడ్డుపెట్టి భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఇస్తుంది. కాబట్టి జయే. అది పొందాలంటే గృహస్థాశ్రమంలో ఊంచుకు నిలబడాలి కదా. ఆ ఊంచుకు నిలబడగలగడం అన్నది నీ ఒక్కడి యొక్క ప్రయత్నంలో లేదు, ఆవిడ అనుగ్రహం కలిసినప్పుడే అది. అందుకని జయ జయ భగవతి కామాక్షి పక్కన. అందుకని అంత అందంగా తీసుకొస్తూ గ్రహనుత చరణే గృహసుతదాయిని జయ జయ భగవతి కామాక్షి గురుగుహ జనని గురు కళ్యాణం కుంజర జనని కామాక్షి అని తరువాతి శ్లోకంలో అంటారు. శివముఖ వినుతే అంటున్నారు 4వ శ్లోకంలో. ప్రారంభం చేస్తూ శివముఖ వినుతే భవసుఖదాయిని జయ జయ భగవతి కామాక్షి గురుగుహ జనని గురు కళ్యాణం కుంజర జనని కామాక్షి అన్నారు. శివముఖ వినుతే బాగుందండి. కామాక్షి ఇంత గొప్పది, ఇంత గొప్పది, ఇంత గొప్పది అని చెప్తున్నారు. కానీ ఇంత గొప్పదైన కామాక్షి కూడా ఎవరికి వశవర్తి? భర్తకి వశవర్తి. అప్పుడు ఆయన కదా గొప్పవాడు. మరి ఆయననే స్తోత్రం చేస్తే పోలేదా? మరి కామాక్షి ప్రస్తావన ఏమిటి అంటే, మరి ఇందాక ఆ శ్లోకం వచ్చినప్పుడు మనం ఒక మాట అనుకున్నాం కదా, అమ్మవారి యొక్క గొప్పతనం ఏమిటి అంటే ఆవిడ ఎంత గొప్పదైనా భర్త గారి పేరు చెప్తేనే సంతోషిస్తుంది అన్నాం. అంతేకాదు సౌందర్య లహరిలో శంకరాచార్యుల వారు అమ్మవారి గొప్పతనం అంతా చెప్పి చిట్ట చివరికి ఆవిడ ఎవరో చెప్పారు, మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అన్నారు. ఆవిడ పరమశివుడి ఇల్లాలు అన్నారు. అంటే ఆవిడికి అదే సంతోషం, అలా అనిపించుకోవడమే ఆవిడకి ఇష్టం. అప్పుడు పరమశివుడినే పట్టుకుంటే పోలా అంటే
చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క చాతుర్యం. మనకి అనేక విషయముల యందు పరిజ్ఞానం భక్తి దృఢతరంగా అయితే తప్ప మీరు గట్టిగా పట్టుకోలేరు. దానికి ఎంత గొప్ప మాట వేశారో చూడండి పక్కన, శివముఖ వినుతే, ఆ శివుడు కూడా ఆవిడ్ని పొగిడాడు అన్నాడు. ఆ భర్త కూడా ఆవిడ్ని పొగిడాడు. ఏమని? బాగా వంట చేశావనో, నువ్వు బాగా నన్ను అనువర్తించావనో. అంటే ఆమె ఆయన కూడా పట్టుకోవలసినటువంటిది అన్న భావన ఎలా వస్తుంది? ఆయన కూడా ఆమెని వినుతే అంటే స్తోత్రం చేసి ఉపాసన చేయాలి. అంటే అట్లా చేశాడా ఎక్కడైనా? అట్లా ఉందా? అంటే నిజానికి కామకోటి విషయంలోనే ఉంది. అసలు ఆ స్తోత్రం చదువుతుంటే ఒళ్ళు పులకరించి వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. ఆ చిట్ట చివరి శ్లోకాల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ అనుకూల దాంపత్యం గురించి అంత గొప్పగా చెప్తారు. అందులో శివుడు అమ్మవారికి సంబంధించిన ఉపాసకులలో ప్రధానుడు. అంటే అమ్మవారి యందు అంత భక్తి కలిగిన వాడు. అమ్మవారు అంత గొప్పది అని ఆవిడని ఆయన ఉపాసన చేస్తాడు భక్తుడిగా. అప్పుడు నీకేమిటి ఇబ్బంది? శివముఖ వినుతే. అందుకని మనుశ్చంద్ర కుబేరశ్చలోపాముద్రాచ మన్మద అగస్తీరగ్ని సూర్యశ్చైంద్రస్కంధ శివస్తథా క్రోధభట్టారకో దేవ్యాద్వాదశామి ఉపాసకాః అని. అమ్మవారికి 12 మంది గొప్ప ఉపాసకులు ఉన్నారు. వాళ్ళకి తెలిసినట్టు నిజానికి అమ్మవారికి సంబంధించిన విద్య ఇతరులకు తెలియదు. అంత బాగా తెలుసు, అంత బాగా తెలిసి 12 మందికి. ఎందుకు తెలిసి అంటే వాళ్ళ ప్రయత్నం చేత తెలియలేదు, ఆవిడ అనుగ్రహించింది. ఆవిడే చెప్పింది తన విద్య వాళ్ళకి. చెప్తే శ్రీ విద్య ఎందు వాళ్ళు అంత గొప్ప సిద్ధిని పొంది అంత గొప్ప ఉపాసకులు అయ్యారు. వాళ్ళలో మను, చంద్ర, కుబేర, లోపాముద్ర, మన్మథ, అగస్త్య, అగ్ని, సూర్య, ఇంద్ర, స్కంద, సుబ్రహ్మణ్యుడు, శివస్తథా క్రోధభట్టారకో. క్రోధభట్టారకుడు అంటే దుర్వాస మహర్షి. దేవ్యా ద్వాదశామి ఉపాసకాః. ఈ 12 మంది అమ్మవారికి గొప్ప ఉపాసకుడు. అందులో ఇంద్ర, స్కంద, శివస్తథా. శివుడు ఉన్నాడా లేదా? శివుడు కూడా అమ్మవారిని అంత గొప్పగా ఉపాసన చేశాడు. విశేషం ఏంటంటే అసలు ఈ కామకోటిలో వెలిసినటువంటి కామాక్షికి సంబంధించిన చాలా గొప్ప ప్రసిద్ధమైనటువంటి స్తోత్రం ఒకటి ఉంది. ఆ స్తోత్రంలో కొన్ని నామాలు కామేశ్వరి స్వరూపంతో అమ్మవారు చెప్తే, కొన్ని నామాలు కామేశ్వర స్వరూపంతో శివుడు చెప్పాడు అమ్మవారి మీద. ఇద్దరు కలిసి చెప్పారు. ఆవిడంది ఇది అధికారం ఉంటే తప్ప అందడానికి వీలు లేదు. అందుకని ఇది అందలేదన్న బెంగేం లేదు. ఇది ఎవరికి పడితే వాళ్ళకి అందడానికి మాత్రం వీలు లేదు. తగినంత యోగ్యత ఉండాలి. లలితా సహస్రం ఎవరు చెప్పారు? హయగ్రీవుడు చెప్పాడు. అందుకే కదా హయగ్రీవాగస్త్య సంవాదే ఇది బ్రహ్మాండ పురాణే అని చదువుతారు కదా చిట్ట చివర. బ్రహ్మాండ పురాణంలో హయగ్రీవుడు అగస్త్యుడు వాళ్ళిద్దరి యొక్క సంవాదమునందు ఏర్పడింది. అయితే ఇంత హయగ్రీవుడు అమ్మవారికి సంబంధించిన లలితా సహస్రాన్ని అగస్త్య మహర్షి వంటి ప్రసిద్ధుడికి, మహానుభావుడికి ఉపదేశం చేశాడు. అదే అగస్త్య మహర్షి హయగ్రీవుడి దగ్గరికి వచ్చి నాకు లలిత త్రిశతి చెప్పండి అని అడిగాడు. త్రిశతి అంటే 300 నామాలు. అదే కామకోటి వైభవం. అసలు నిజానికి షోడశాక్షరి మహామంత్ర వైభవం. ఆ 3 కూటములు కామేశ్వర, కామేశ్వరి, పంచకృత్యాలు, ఈ ఆధ్యాత్మిక రహస్యములన్నిటితో కూడుకున్న లలిత త్రిశతి ఉపదేశం చేయమని అడిగాడు. అంటే హయగ్రీవుడు అన్నాడు, నేను గురుస్థానంలో ఉండి చెప్తున్నాను మీకు, అది చేయకూడదు, సాధ్యం కాదు. నీకు లలితా సహస్రం చెప్పాను తప్ప లలితా త్రిశతి అడగవద్దు అన్నాడు. గురువు ప్రసన్నుడు కావాలంటే, గురువు గారి విషయంలో గురువు గారు ప్రసన్నుడు కావడానికి గురు పూజ కానీ, గురువు గారి పట్ల అంత మర్యాద కానీ ఏంటంటే గురుపాదములను పట్టుకుని ఉండడమే. గురుపాద సంగ్రహణము అంటే 2 చేతులతో గురువుగారి పాదాలు పట్టుకోవడం, గురువుగారి పాదాలు వత్తడం. అగస్త్యుడు ఏం చేశాడంటే తిన్నగా వెళ్ళి పద్మాసనం వేసి కూర్చొని హయగ్రీవుడి యొక్క 2 పాదములు పట్టుకొని
సమాధిలోకి వెళ్ళిపోయాడు. గురుపాద స్మరణ యందు సమాధి. ఆయన అన్నాడు, ఇంకా నాకు ఇంతకన్నా ఏం కావాలి? అమ్మవారి పాదాలు పట్టుకోవడం ఎంతో, పరమశివుడి పాదాలు పట్టుకోవడం ఎంతో, గురువు గారి పాదాలు రెండు చేతుల్లోకి, ఆయన అరికాళ్ళు రెండు చేతుల్లో పడాలి. అంటే మనం అలా పట్టుకునేది, ఆయన అనుగ్రహించాలి అలాగా. ఆయన అలా కానీ దోషిట్లో పెడితే రెండు పాదాలు అమ్మవారు పెట్టినట్టే. ఏదైతే నేను రెండు చేతులతో పట్టుకున్నానా లేదా హయగ్రీవుడి పాదాలంటే నాకు ఇచ్చాడా లేదా? ఒక గురువుగా మంచి శిష్యుడు అని అగస్త్యుడిని కాదనలేకపోయాడు. త్రిశతి చెప్పనన్నాడు అంతే. కానీ అగస్త్యుడు ఎంత గొప్ప శిష్యుడంటే గురువు గారి పాదాలు పట్టుకునేటప్పటికీ పరమానంద స్థితిని పొందేశాడు. అబ్బా, నా జన్మ ధన్యమైపోయింది, గురువు గారి రెండు పాదాలు నా చేతుల్లో ఉన్నాయి అంటే నేను ఎంత అదృష్టవంతుణ్ణి అని 3 సంవత్సరములు కదలకుండా మెదలకుండా గురుపాదములను అలాగే పట్టుకుని ఉండిపోయాడు. వీడు ఇంత భక్తి తత్పరుడు, వీడు ఇలా కూర్చుని ఉండిపోయాడు. వీడికి గురుపాదములు చేతులలోకి లభించేటప్పటికి ఇంత ఆనందం, నేను ఎలా వెనక్కి తీసేను అని తీయలేక హయగ్రీవుడు ఉండిపోయాడు. 3 ఏళ్ళు కూర్చున్నాడు అగస్త్యుడు. కూర్చుంటే అమ్మవారు చూసింది, ఏమి గురు భక్తి తత్పరుడండి, అలా ఉండిపోయాడు. అసలు నిజానికి దేనికోసం పట్టుకున్నాడు? త్రిశతి కోసం. పట్టుకున్నవాడు ఏం చేశాడు, ఎందుకు పట్టుకున్నాడో కూడా మర్చిపోయాడు, అలాగే ఉండిపోయాడు అంతే. ఇటువంటి వాడికి తప్ప వేరొకడికి అర్హత ఎక్కడుంది? కాబట్టి రండి, చెప్పమని చెప్పడానికి మనం వెళదామండి. అంటే మహాకామేశ్వర కామేశ్వరీ స్వరూపంతో బయలుదేరి వచ్చాడు హయగ్రీవుడి దగ్గరికి. వచ్చి అగస్త్యుడు అధికారి, ఎవడు అంత గురుభక్తి తత్పరుడో వాడికి అందవలసిందే. కాబట్టి త్రిశతి ఉపదేశం చెయ్యి. అమ్మా, ఈ శిష్యుడి వలన నాకు నీ దర్శనమైంది అన్నాడు హయగ్రీవుడు. నిజానికి ఎందుకు వచ్చారు కామేశ్వర కామేశ్వరులు? ఉపదేశం చేయమని అగస్త్యుడికి. ఇలాంటి శిష్యుడు దొరకడం నా అదృష్టం కాదు. పాదాలు పట్టుకుని 3 ఏళ్ళు అలా ఉండిపోయాడు. తీసేస్తే బాధపడతాడు, అంత భావ సమాధిలో ఉన్నాడని నేను ఉండిపోయాను. వాడి భక్తి చూసి కదా నువ్వు వచ్చావు. నువ్వు వచ్చి నాకు చెప్పాలి, చెప్పమని. ఎందుకంటే గురుస్థానం నాది, అందుకే నేను చెప్పాలి. నా పాదాలు పట్టుకుని ఉన్నాడు, అందుకని నా ద్వారా నువ్వు అనుగ్రహించాలి. గురుమండల రూపిణి, ఇప్పుడు ఆవిడే గురువులోకి ప్రవేశించి శిష్యుడికి అందించాలి. ఎందుకు అందించావు? వాడు పట్టుకోబట్టి. ఇలాంటి శిష్యుడు దొరకడం నా అదృష్టం అమ్మా, తప్పకుండా చెప్తానన్నాడు అని లలిత త్రిశతి చెప్పాడు. ఆ త్రిశతి సరిగ్గా వ్యాఖ్యానాలు రావేమో అని సాక్షాత్ శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేశారు లలిత త్రిశతికి. శంకరులు ఎవరు? అమ్మవారి స్వరూపం. అందుకే వారిలా కదిలిన వారు లేరు. యావత్ భారతదేశం పాదచారి అయి తిరిగాడు. ఆయనలా తనలో తను రమించేవాడు శివుడు. కాబట్టి ఆదిశంకర భగవత్పాదులే లలితా త్రిశతి స్తోత్రానికి వ్యాఖ్యానం చేశారు. అటువంటి లలితా త్రిశతి స్తోత్రంలో కామేశ్వర కామేశ్వరీ స్వరూపాలతో ఇద్దరు వచ్చి దంపతులుగా మయా కామేశ్వరేణాపి కృతాసంగోపితా పురుషం మదాజ్ఞయా వచో దేవ్యా చక్రుర్నామ సహస్రకం. ఏమయ్యా, బహుగోప్యంగా ఉంచా ఇంతకాలం, కానీ నీ శిష్యుడి యొక్క ప్రేమ గౌరవం భక్తి చూసి కదిలిపోయా చెప్పి త్రిశతి అంది. అప్పుడు అగస్త్యుడు ఉపదేశం చేశాడు. అందులో ఒక నామం ఏమిటంటే విచిత్రమైనటువంటి నామం హరారాధ్య. ఇది దృష్టిలో పెట్టుకుని, అందులో కామకోటికి సంబంధించినటువంటి విశేషాలు చాలా ఉంటాయి త్రిశతిలో. అది దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు మహాస్వామి గారు. అందులో ఒక నామం ఏమిటంటే హరారాధ్య అని కామేశ్వరుడే చెప్పింది. హరుడి చేత ఆమె ఆరాధింపబడుతూ ఉంటుంది. అంటే అప్పుడు శివనుత వినుతే అయిందా లేదా? హరారాధ్య ఎందుకు అయిందండి? భర్త భార్యని ఉపాసన చేయడమా? అట్లా ఎందుకు చేశాడు పరమశివుడు? అప్పుడు లోక మర్యాదకు వ్యతిరేకం అవలా? అలా ఉండదు కదా. అలా నమస్కారం చేయడం, అలా పాదాలు పట్టుకోవడం, పాదాలు కడగడం, శుద్ధాచమని ప్రయామి పాదయో పాద్యం హస్తయో అర్ఘ్యం అలా చేశాడా? అలా ఎలా చేశాడు అంటారేమో అని శంకరాచార్యులు వారు భాష్యం చేస్తూ ఒక గొప్ప మాట అన్నారు.
హరేణ స్వభర్త్ర ఆరాధితుం యోగ్య కేవల సచ్చిదానంద రూపత్వాత్. ఆమె భార్యగా బాహ్యంలో, ఆవిడ యథార్థ స్వరూపం సత్చిత్ ఆనంద ఘనము. అదే శివుడు కూడా. అప్పుడు ఏమైంది? సముద్రము కెరటము. నిజానికి కెరటం ఎక్కడిది? సముద్రంలో. అదే సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి సముద్రంలో విరిగిపోతుంది. ఇద్దరు సచ్చిదానంద స్వరూపములే. తానే స్థితితో ఆవిడది అదే స్థితి. అప్పుడు ముందు తాను ఆరాధించి చూపించకపోతే ఆవిడ ఆరాధనీయురాలని అర్థం కాదని ఆయనే చేశాడు. హరారాధ్య అని పేరు వచ్చింది. ఆ పేరు పెట్టినవాడు ఎవరు? శివుడే. కామేశ్వర స్వరూపంతో లలితా త్రిశతిలో ఆవిడ్ని హరారాధ్య అని పిలిచాడు. నా చేత ఆరాధింపబడిన దానివని లోకము కీర్తించుగాక అని. ఇది దృష్టిలో పెట్టుకుని చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఆ తల్లి శివముఖ వినుతే, శివుడి చేత వినుతి చేయబడినది అన్నారు. అంతేకాదు, అసలు నిజానికి అమ్మవారి యొక్క వైభవ ప్రకాశనం జరగవలసి వస్తే ఆమె గురించి చెప్పగలిగిన వాడు ఎవరంటే ఒక్క పరమశివుడే చెప్పాలి. ఎందుకనంటే కామాక్షి విలాసం, శ్రీ కామాక్షి విలాసం అని ఆ పుస్తకంలో అమ్మవారు కామాక్షి స్వరూపంతో విరాజమానురాలు కాగానే తనంత తాను స్వయం ప్రతిష్ఠ, అది ఎవరో ప్రతిష్ఠ చేసిన రూపం కాదు, తనంత తాను ప్రతిష్ఠ అయి దేవతలకు దర్శనం ఇచ్చిన తర్వాత దేవతలందరికీ అనుమానం వచ్చింది, ఈవిడ పూజ ఎట్లా చేయాలి, ఈవిడ పూజకి కల్పం ఏమిటి, ఆవిడ్ని ఎలా అడుగుతాం అని. అప్పుడు దుర్వాస స్వరూపేణ సశివ పునరాలయం బాహ్యాదాగత్య శిష్యైశ్చ సహితస్య మహాముని కౌశికాఖ్య ఋషేః పుత్రం తథా గౌతమనందనం కాశ్యపస్య సుతం చైవ తథాత్రేస్తను సంభవం భరద్వాజ కుమారం చ కుండినీ పుత్రకం తథా క్రమాదాకాశ భూమ్యం తం బ్రహ్మకల్పాం తమేవ చ. పరమశివుడు బయలుదేరి వచ్చాడు. ఈవిడిని ఎట్లా పూజ చేయాలో నాకు ఒక్కడికే తెలుసు. కాబట్టి నేను మొట్టమొదట ఈ పూజ చేసి సాక్షాత్ ఆవిడ సచ్చిదానంద స్వరూపిణి కనుక ఆరాధనకి దోషం లేదు. నేను ఆమెని ఆరాధించి చూపిస్తాను. మీరు నేర్చుకోండి. నేర్చుకుని మీరు బ్రహ్మకల్పం అయిపోయే పర్యంతము మీరు చెయ్యండి అని చెప్పి కౌశిక మహర్షి యొక్క పుత్రుణ్ణి, గౌతమ మహర్షి పుత్రుణ్ణి, కాశ్యపుని యొక్క పుత్రుణ్ణి, అత్రి మహర్షి యొక్క పుత్రుణ్ణి, భరద్వాజ మహర్షి పుత్రుణ్ణి, కుండిని అన్న మహర్షి యొక్క పుత్రుణ్ణి తనతో తీసుకెళ్లి కామాక్షి ఆలయంలో కూర్చోబెట్టి కామాక్షిని ఎలా ఆరాధన చెయ్యాలో నిర్ణయం చేసి చూపించాడు. అంటే నిజానికి ఇప్పుడు అమ్మవారిని వినుతి చెయ్యడం అంటే స్తోత్రం చెయ్యడం, పూజించడం ఎవరు చేసి చూపించింది? ఎవరు చేశారు? శివుడే. కామాక్షి విషయంలో పూజ చేసినది ఆయనే అయినప్పుడు ఆ కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు ఇస్తున్న స్తోత్రంలో ఇవి క్రమంలోకి రాకుండా ఎలా ఉంటాయి? అందుకని ఆ మహానుభావుడు ఆయన శివముఖ వినుతే. అంతేకాదు, ఏమంటే అక్కడ పూజ బాగుంది, పూజ ఎంతమంది చేస్తారు? అర్చకుల కుటుంబాల్లో ఉన్న వాళ్ళు చేస్తారు. మరి ఆవిడ వైభవం తెలియాలంటే మేము ఆవిడ వైభవం తెలుసుకొని మనసులో పొంగిపోతే ఆ పొంగి ఏం చేస్తుంది? మీరు పాదములు పట్టుకోకుండా ఉండలేరు. ఆనందపడిపోతేనే మీరు తల ఉంచి పాదములు పట్టుకుంటారు. మాకు అది కలగాలంటే ఎట్లా అంటే అప్పుడు శివుడు అన్నాడు, బెగబెట్టుకోకండి. 4 యుగాలలోనూ కూడా ఇది అందించడానికి, అమ్మవారి వైభవం ఇవ్వడానికే నేను అవతారం తీసుకుంటానండి. 4 భక్తులుగా వచ్చారు. శ్రీకామాక్షి విలాసంలో విషయమే చెప్తున్నాను నేను. అహమధ్యతు దుర్వాస త్రేతాయాం రేణుకాసుతః ధౌమ్యోహం ద్వాపరయుగే కలౌ మూకాహ్వయక్రమాత్. నేను కృతయుగంలో దుర్వాస మహర్షి రూపంలో 2000 శ్లోకాలతో మొట్టమొదట పూజని నిర్వహిస్తాను. ఆ శ్లోక రూపంలో ఉన్నదాన్ని చదువుకున్నా కూడా కామాక్షి వైభవం అర్థమవుతుంది. త్రేతాయాం రేణుకాసుతః, త్రేతాయుగం వచ్చినప్పుడు పరశురాముడిగా నేను 50,000 శ్లోకాలతో కామాక్షి వైభవాన్ని అందిస్తాను. ధౌమ్యోహం ద్వాపరయుగే, ద్వాపరయుగంలో ధౌమ్యుడి రూపంలో, పాండవుల పురోహితుడు
ధౌమ్యుడి రూపంలో 1000 శ్లోకాలతో కామాక్షి వైభవాన్ని అందిస్తారు. కలవు మూక వయక్రమాత్, కలియుగంలో మూకశంకరులు అన్న పేరుతో 500 శ్లోకాలతో మూక పంచశతి రూపంలో కామాక్షి వైభవాన్ని అందిస్తాను. ప్రతి యుగంలో నేను ఒక భక్తుడి అవతారంతో వచ్చి కామాక్షి వైభవాన్ని అందిస్తాను. ఎందుకంటే అది నేనే చెప్పగలను, ఆవిడ విషయం నాకే తెలుసు. కాబట్టి నేనే ఆమె యొక్క వైభవాన్ని కీర్తిస్తానని వచ్చాడు. శివముఖ వినుతే 4 యుగాల్లో నలుగురిగా వచ్చి కామాక్షిని వర్ణించాడు. అందుకని పరమశివుడి చేత వినుతి చేయబడిన దానా, కీర్తింపబడిన దానా, ఇంత గొప్పదానా, భర్తే మురిసిపోయి సచ్చిదానంద స్వరూపిడి విలువని హరారాధ్య అంటూ ఆరాధించాడే. ఇంత గొప్ప తల్లివే, నువ్వు మాకేమివ్వలేవు, నువ్వు మాకు ఏవైనా ఇవ్వగలవు. కాబట్టి గృహసుఖదాయిని, మాకు అటువంటి భార్యని ఇవ్వగలవు, పిల్లల్ని ఇవ్వగలవు, గృహస్థాశ్రమాన్ని ఇవ్వగలవు, మమ్మల్ని తరింపజేయగలవు. అట్లాగే మళ్ళీ అదే దుర్వాసో మహర్షి ఏం చేశారంటే, ఒక లోపాన్ని పూర్ణ చెయ్యడం కోసమని ఆర్యా దిశతి అన్న పేరుతో, ఆర్యా అంటే పెద్దరికం. చూడండి, ఏదైనా వినతి రాసేటప్పుడు అయ్యా అని మొదలెడతాం. అయ్యా అంటే ఎంతో, ఆర్యా అంటే అంతే, పెద్దరికం. ఆర్యా దిశతి 200 శ్లోకాలతో అమ్మవారికి అందించాడు. కారణం ఏమిటి అంటే, దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, పరమశివుడు అవతారాలు తీసుకుని అమ్మవారిని కీర్తించాడు. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే, ఆయన భట్టారక అన్న కీర్తిని పొందాడు. భట్టారక అంటే పూజనీయుడు, భట్టారిక అంటే పూజనీయురాలు. ఆమె పూజ చేసి మీరు ఏదైనా పొందవచ్చు అన్నప్పుడు భట్టారిక శబ్దాన్ని ప్రయోగిస్తారు. లలితా పరా భట్టారిక. పరమశివుడి విషయంలో శివభట్టారక, అమ్మవారిని స్తోత్రం చేసిన కారణం చేత అంత గొప్పతనాన్ని పొందాడు. ఇన్ని యుగాలలో ఇన్ని అవతారాలు తీసుకుని. అందుకని దేవతలలో శివుడు భట్టారకుడు అయ్యాడు. అప్పుడు మనుష్యులలో కాళిదాస మహాకవి ఉజ్జయినిలో మహాకాళి దర్శనం చేసి ఆవిడ అనుగ్రహంతో శ్యామలాదండకం చెప్పి అమ్మవారి యొక్క వైభవాన్ని స్తోత్రం చేసి మనుష్యులలో కీర్తి గరించి భట్టారకుడయ్యాడు. శృంగార భట్టారక అని కాళిదాసుకి పేరు. దేవతలలో శివుడు భట్టారకుడు, మనుష్యులలో కాళిదాసు భట్టారకుడు, ఋషులలో ఖాళీ ఉండిపోయిందని దుర్వాసో మహర్షి ఏం చేశారంటే, మళ్ళీ ఆర్యా దిశతి 200 శ్లోకాలతో రాసి క్రోధ భట్టారక. దుర్వాసుడు కోపానికి ప్రసిద్ధి, అయినా భట్టారక. ఆయన పేరెత్తితే చాలు, శివాంశ సంభూతుడు. దుర్వాసో మహర్షి పేరెత్తితే అంత పుణ్యం. ఎందుకంటే అమ్మవారిని స్తోత్రం చేశాడు. అందుకని దేవతల యందు శివుడు భట్టారకుడు, ఋషుల యందు దుర్వాసో మహర్షి భట్టారకుడు క్రోధ భట్టారక, మనుష్యుల యందు శృంగార భట్టారక కాళిదాస మహాకవి. అంటే అమ్మవారి స్తోత్రాన్ని దేవతలలో శివుడు చేసి భట్టారక శబ్దాన్ని అన్వయం చేసుకున్నాడు. ఎంత గొప్పవాడయ్యాడు. అదే పరమశివుడు భూమి మీద ధర్మాన్ని స్థాపించడం కోసం, వేద ప్రమాణాన్ని నిలబెట్టడం కోసం, నేను ఎక్కడో కైలాసంలో వటవృక్షం కింద చిన్ముద్ర పట్టి దక్షిణామూర్తిగా కూర్చుంటే సనక సనందనాది మహర్షులు ఎవరో నన్ను ఆశ్రయించి ఉంటారు తప్ప మిగిలిన వాళ్ళకి జ్ఞానం ఎలా అందుతుంది? ఇలా పట్టుకుంటే అందరికీ అర్థమవుతుందా? అందరికీ అర్థమవుదని త్యక్వామౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. అదే పరమశివుడు త్యక్వామౌనం, మౌనాన్ని వదిలిపెట్టేశాడు. వటవిటపినో మూలతో నిష్పతంతి, ఆ మర్రి చెట్టు కింద నుంచి బయలుదేరి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. గంగానది దగ్గరికి వెళ్ళి మనస్నానం చేయవలసి వస్తే గంగే మన గుమ్మం దగ్గరికి వచ్చేసినట్టు శంకరాచార్యుల వారే సన్యాసాశ్రమ స్వీకారం చేసి యావత్ భారతం పాదచారి అయి పర్యటించి వేద ధర్మాన్ని నిలబెట్టి అన్ని స్తోత్రాలు, అన్ని ప్రకరణాలు, అన్ని వేదాంత గ్రంథాలు, అన్ని భాష్యాలు, అన్ని ప్రతిష్టలు, అన్ని యంత్రస్థాపనలు చేసి మన అందరినీ ఉద్ధరించారు. కాబట్టి ఆ శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు. కాబట్టి కదా కైలాస శంకరుడు కాలడి శంకరుడని. అటువంటి శంకరుడిగా ఆదిశంకరాచార్యుల వారిగా వచ్చి అమ్మవారి యొక్క అద్భుతమైన సౌందర్యలహరి స్తోత్రాన్ని చేశాడు. అప్పుడు ఆయన ఏమయ్యాడు అంటే, శివముఖ వినుతే, శివుడి చేత స్తోత్రము చేయబడింది అయిందా లేదా అమ్మవారు? శంకరాచార్యుల వారిగా
దేవీ భాగవతం వ్యాసకృతం. అందులో అమ్మవారిని అనేక మంది స్తోత్రం చేశారు. భువనేశ్వరి స్వరూపం అన్నిటిలోకి పతాక స్థాయి. భువనేశ్వరి స్వరూపంలో అమ్మవారి కూర్చుని ఉండగా పరమశివుడు వెళ్ళి చేసిన స్తోత్రం ఉంది. ఆయన స్తోత్రం చేశాడు. అంటే భువనేశ్వరి స్వరూపంగా అమ్మవారు కూర్చున్నప్పుడు పరమశివుడు వెళ్ళి స్తోత్రం చేశాడు. శివముఖ వినుతే. అంతేకాదు, నందికి శివుడికి అభేదం. అందుకే కదా శివాలయంలో నందికి శివుడికి మధ్యలోకి వెళ్ళరు. అభేదం అన్నప్పుడు ఇద్దరు ఒకటే. అటువంటి నందీశ్వరుడు ఒకప్పుడు అమ్మవారిని ప్రార్థన చేశాడు. అమ్మా ఏమమ్మా, నేను శివుణ్ణి మోస్తున్నాను వాహనాన్ని, అంతవరకు బాగుంది. కానీ అమ్మా, నాకు బాగా కీర్తి రావాలంటే నీ విద్య నాకు తెలియాలి, నీ గురించి నాకు తెలియాలి. అందుకని నీ విద్య నాకు తెలిసేట్టు అనుగ్రహించాను. అమ్మవారు ఉపదేశం చేస్తే నంది నేర్చుకున్నాడు. నంది నుండి మిగిలిన వారికి ఎందింది కాబట్టి అది నంది విద్యా నటేశ్వరి. లలితాసహస్రంలో ఉందా లేదా నామం? నంది విద్య అంటే పరమశివుడి కన్నా భిన్నుడు కాని నందీశ్వరుడు అమ్మవారి నుండి అమ్మవారి యొక్క జ్ఞానాన్నంతటినీ నేర్చుకుని నమస్కరించాడా లేదా? ఆమె వైభవాన్ని ఇతరులకు అందించాడా లేదా? అందించేగా. కాబట్టి ఆ తల్లి శివముఖ వినుతే. ఇన్ని కారణముల చేత ఆమె భక్త చేతనే ఆమె ఆరాధింపబడిన తల్లి. సాక్షాత్ సచ్చిదానంద స్వరూపిణి. ఎన్ని మాటలు శివుడు ఎన్ని అవతారాలు తీసుకున్నాడో అన్ని మాటలు ఆమెను స్థితి చేసి భట్టారక శబ్దానికి అన్వయమయ్యాడు. అంత గొప్ప తల్లి పాదములు పట్టుకున్న తర్వాత నీకు ఇంకా ఏదో అనుమానం ఎందుకు? పట్టుకున్న తర్వాత ఆవిడ ఇవ్వలేనిదే లేదు. ఆమె ఏమైనా ఇవ్వగలదు. కాబట్టి శివముఖ వినుతే. భవసుఖదాయిని జయ జయ భగవతి కామాక్షి. దీన్ని రేపటి రోజున పరిశీలన చేద్దాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.